ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, మౌనతుడ వందనాలు. ఇలాపడి నిన్నప్పటికీ మాట్లాడుతు నువ్వు కాబట్టి నువ్వు నాలో ఉండి నాతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని సంపూర్ణ విడుదల దీవెన దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా. ఒక ఆమె జీవితంలో జరిగిన సంఘటన, ఒక ఆమె జీవితంలో నిజంగా జరిగిన సంఘటన. ఈరోజు నేను ఒక 3-4 సాక్ష్యాలు చెప్పుకుంటా. ఈ సాక్ష్యాలనే మన ప్రాబ్లమ్స్ అన్నీ. ఎందుకు సాక్ష్యాలు చెప్పడం అంటే ఇవి నిజంగా జరిగింది. కథ అయితే సగం నిజం ఉంటుంది, సగం అబద్ధం ఉంటుంది. సాక్ష్యం అయితే 100% వాస్తవం ఉంటుంది. అయితే ఒక సిస్టర్ జీవితంలో ఇలా జరిగింది. ఏం జరిగిందంటే, వివాహం చేసుకోవడానికి చూసుకుంది. ఒక అబ్బాయి ప్రపోజ్ చేసినాడు. సరే అని చెప్పేసి ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనే లోపట ఏం జరిగిందంటే, ఈ అమ్మాయికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉందన్నమాట. ఆ ఫ్రెండ్ ఏం చేసింది, కొన్ని రోజులు అయిపోయాక ఈమె ఏ అబ్బాయికి అయితే పెళ్లి చేసుకోవాలో ఆమె చేసుకుంది. చేసుకోగానే ఈమెకి ఏమైపోయిందిగా, ఇదేంటిది, నేను చేసుకున్నాం అనుకున్న బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి నాకు ఇంత పెద్ద మోసం చేస్తుందా అని చెప్పేసి అనుకుంది. సరే పోనీ అనుకుంటాను. దాని తర్వాత కొన్ని రోజులు అయిపోయినాక ఇంకో అబ్బాయిని ప్రేమిస్తుంది. ఇంకో అబ్బాయి పెళ్లి చేసుకుందాం అనుకుంది. సరే నీ అబ్బాయి పెళ్లి చేసుకుందాం. ఒకరోజు ఏమవుతుందంటే, బయటికి వెళ్ళి షాపింగ్ వెళ్ళి రాగానే ఆ అబ్బాయి కారు ఇంటికాడ కనిపిస్తుంది. ఇంటికాడ కనిపించగానే ఫుల్ హ్యాపీగా అయిపోతుంది. నా కోసం ఈయన ఇంటికి వచ్చినాడు, అది ఇది అని చెప్పేసి చాలా సంతోషపడిపోయి ఏం చేస్తుంది, ఇంటి లోపల తలుపు తీసి వెళ్ళంగానే ఆ అబ్బాయి వాళ్ళ చెల్లెతో సరసమాడుతూ ఉంటుంది. ఈమె గుండె ఆగిపోతుంది ఒకటేసారి. ఇదేంటిది, ఫస్ట్ కానీ పెళ్లి చేసుకుందామంటే ఆయనేమో మా ఫ్రెండ్ తీసుకుంది, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నా చెల్లెతో పోతున్నాడు అని చెప్పేసి చాలా జీవితం అని చెప్పేసి అనుకుంది. మళ్ళీ కొన్ని రోజులు అయిపోయాక మళ్ళీ ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తే మళ్ళీ పెళ్లి చేసుకుందామని రెడీ అయింది. కానీ కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ వ్యక్తి డ్రగ్స్ అడిక్టెడ్ అనమాట. అంటే డ్రగ్స్కి, మత్తు పదార్థాలకి బానిస అయి ఉన్నాడని అర్థమే. ఈయనేంటిది బానిసకి డ్రగ్స్కి అలవాటై ఉన్నాడు ఇట్లా అని చెప్పి అది క్యాన్సిల్ చేసుకుంది. క్యాన్సిల్ చేసుకున్నాక కొన్ని రోజులు అయిపోయిన తర్వాత దాని తర్వాత 3 అయిపోయినారు. 4వది ఏమైందంటే, 4వ వ్యక్తిని ఈమెనే ఆ వ్యక్తికి చూసినాడు. అబ్బో ఈయన చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, అన్నీ తెలిసినవాడు, ఎక్స్పీరియన్స్ బాగుంది, అన్నీ ఎలా ఖర్చు, ఒకవేళ ఈ వ్యక్తితో నేను పెళ్లి చేసుకుంటే నా జీవితం చాలా బాగుంటుంది అని చెప్పేసి ఏం చేస్తుంది, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు సరే అని చెప్పేసి అంటారు. అయితే ఈమె అంటే మీ ఇంటికి ఒకసారి వస్తా అంటే, మా ఇంటికి రావద్దు, ఇప్పుడే పెళ్ళి అయ్యే వరకు రావద్దు, పర్సనల్ కాలంతో లేదు అంటే. ఎందుకో ఏమైందంటే, ఒక వారం పెళ్ళి ఉన్న ముందు సడన్గా ఈమె వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళంగానే అక్కడ ఒక పాప ఉంటుంది. ఓహో నువ్వేనా, వెల్కమ్ రా మా ఇంటికి అంటాడు. నీకెట్టే తెలుసు అంటే, నువ్వే కదా నా కొత్త మమ్మీవి అంటాడు. నువ్వేనా కొత్త, మా డాడీ చెప్పినా నేను పెళ్ళి చేసుకుంటున్నానంట, సో ఇప్పుడు నీకు ఈ ఇంట్లోనే ఉండాలి, ఇగో నేను మా చెల్లె అని చెప్పేసి ఆమె ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ ఉంటారు, ఇప్పుడు నువ్వు వచ్చినాక మమ్మల్ని చూసుకోవాలి అని అంటుంది. నేను మీ మమ్మీనా? మమ్మీ అంటే మా ఇంట్లో పని మనిషి, మమ్మీ అంటే మా ఇంట్లో పని మనిషి అనగానే ఈమెకు కోపం వచ్చేసి నెక్స్ట్ డే అది కూడా బ్రేక్ చేసుకుంటారు. అయిపోయింది, ఏంటి నా జీవితంలో వివాహం అవ్వట్లేదు, ఏంటి పరిస్థితి అని చెప్పేసి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత, కొన్ని నెలలు అయిపోయిన తర్వాత ఇంకో వ్యక్తి కలుస్తాడు. వ్యక్తి కలవగానే మంచి బిజినెస్ మ్యాన్, మంచి హ్యాండ్సమ్ బాగున్నాడు, ఓకే అని చెప్పేసి అన్ని బ్యాక్గ్రౌండ్ అన్నీ చెక్ చేసుకుంది ఈసారి. ఎందుకంటే ఈసారి ఏమి మోసపోవద్దని చెప్పేసి అన్నీ చెక్ చేస్తే అన్నీ కరెక్ట్ ఉన్నాడు, మంచిగా అయిపోయింది. చలో మనం ఇప్పుడు ఈరోజు ఏం చేద్దాం, ఎంగేజ్మెంట్ చేసుకుందామని అనుకున్నారు. ఎంగేజ్మెంట్ చేసుకుని చాలా హ్యాపీగా ఉంది. ఎంగేజ్మెంట్కి మొత్తం రెడీ అయిపోయినారు. ఎంగేజ్మెంట్ అయ్యి ఒక హాఫ్ ఎన్ అవర్ బిఫోర్ ఏమైందంటే, యాక్సిడెంట్ అయ్యి ఆ అబ్బాయి చచ్చిపోతాడు. ఎంగేజ్మెంట్ అయ్యి ఒక అర్ధగంట ముందు యాక్సిడెంట్ అయ్యి ఆ అబ్బాయి ఏమవుతాడు, చచ్చిపోతాడు. చచ్చిపోగానే ఇప్పుడు ఈమెకు
చచ్చిపోతాడు. చచ్చిపోగానే ఏమవుతుంది? ఇప్పుడు ఈమెకు చాలా బాధ అనిపిస్తుంది. చాలా చచ్చిపోతానగానే ఎప్పుడైతే ఈమె చచ్చిపోయిన ఎంగేజ్మెంట్కి అర్ధ గంట ముందు ఏమవుతుంది? ఈయన చచ్చిపోతాడు. చచ్చిపోగానే ఇక ఏమవుతుంది వీళ్ళందరికీ? ఈమెకు అరే నేను ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నాను అంటే నా జీవితం ఏంది ఇట్లా అయిపోయింది, ఫస్ట్ అట్లా, సెకండ్ ఇట్లా, థర్డ్ ఇట్లా, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఇదేంది నా జీవితం ఇట్లా అయిపోయిందని చెప్పేసి ఏడుస్తుంటుంది. కొన్ని రోజులు అయిపోయాక ఇంకో సంబంధం వస్తుంది. ఇంకో సంబంధం వచ్చినాక ఏమవుతుంది? ఇంకో సంబంధం వచ్చి వివాహం చేసుకుందాం అనే వరకు ఎవరైతే ఈమెని ప్రేమించి వివాహం చేసుకుంటో ఆ వ్యక్తికి కలలో ముగ్గురు పెద్ద హ్యాండ్సమ్, ఒక పెద్ద జెంట్స్ అంటే ఏమంటారు? గొల్లె లాంటి వాళ్ళనమాట. పొడువుగా, హ్యాండ్సమ్గా అట్లాంటి ముగ్గురు వ్యక్తులు కనిపించి మన కళలో నువ్వు ఇప్పుడు సమస్యలో ఉన్నావు అని ఎవరైతే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారో ఆయనకు కళలో కనిపించి అంటారన్నమాట. ఏమని? నువ్వు ఇప్పుడు పెద్ద సమస్యలో ఇరుకబడి ఉన్నావు, ఎందుకంటే ఆమె మా భార్య. ఎవరు? ఆమె మా భార్య. కాబట్టి నువ్వు ఇప్పుడు బాగా ఇక మీదటి నుండి నువ్వు చాలా సమస్యలు ఎదుర్కోబోతావు. ఇంతకుముందు ఒకసారి ఆమె జీవితంలో 6 మంది వచ్చారు, వాళ్ళ జీవితాలకు చూసుకో అనగానే ఈయన దెబ్బకే క్యాన్సిల్ చేసుకొని ఆ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆమెకు చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఈమెకి ఏం చేయాలనో అర్థం కావట్లేదు. ఈమెకి ఏం చేయాలనో, ఏంది నా వివాహ జీవనం ఏంది, ఎప్పుడు పెళ్ళి చేసుకుందాం మన వరకు ఏదో ఒక ఆటంకం ఏంటిది పరిస్థితి అన్నప్పుడు అక్కడ దగ్గరలో ఒక చర్చ్ డెలివరెన్స్ ఇట్లనే మీటింగ్స్ వెళ్ళినప్పుడు ఒక పాస్టర్కి వెళ్ళిందంట. వెళ్ళి పాస్టర్ గారు చెప్పిందంట, పాస్టర్ గారు నాకు మ్యారేజెస్ అయిన వల్ల ఇట్లా ఫస్ట్ ఇట్లా, సెకండ్ ఇట్లా, థర్డ్ ఇట్లా, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఇట్లా మొత్తం 7 ఇట్లా అయిపోయినాయి. నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, అసలు నాకు వివాహం అవుతుందా అవ్వదా అనేసి పాస్టర్ గారిని అడిగినప్పుడు పాస్టర్ గారు ఏం చేశారంటే ఒక చిన్న ప్రార్థన చేసి చెప్పారు. ఏం ప్రార్థన చెప్పారంటే, నా జీవితంలో ఉన్న ప్రతి బలవంతుని ఇప్పుడే యేసు నామములో చచ్చిపోనుగాక అని చెప్పి ప్రార్థన చేయమ్మా అన్నాడు. ఇది ఒక్కటే ప్రేయర్ పాయింట్, యేసు నామములో చచ్చిపోనుగాక అని ప్రార్థన చేయమంటే ఆమె ఇంటికి వెళ్ళి ఈ ఒకటే ప్రార్థన చెప్పినాడు అంట. ఆమె అక్కడి నుండి ఇంటికి వెళ్ళే వరకు, రాత్రి నిద్ర పట్టే వరకు ఆ ఒకటే ప్రార్థన చేస్తుంది. ఏమని? నా జీవితంలో ఉన్న ప్రతి బలవంతుడు యేసు నామములో కుప్పకూలి చచ్చిపోనుగాక. నా జీవితంలో ఉన్న ప్రతి బలవంతుడు యేసు నామములో కుప్పకూలి చనిపోనుగాక. ఇదే ప్రార్థన చేసుకుంటూ పోతుంది. నిద్రపోయే వరకు అది ఒకటే ప్రే చేసుకుంటూ పోయిందంట. రాత్రి నిద్రలో పడుకున్న తర్వాత తెల్లవారుజామున ఆమెకు 3 పెద్ద శవపేటికలు కనిపించినాయి అంట. ఏం కనిపించినాయి? 3 పెద్ద శవపేటికలు కనిపించి దానిలో ఈ ఎవరికైతే ముగ్గురు వీళ్ళ పడుకొని ఉండడం కనిపించిందంట. కనిపించిన తర్వాత నెక్స్ట్ వీకే ఒక వ్యక్తి ద్వారా ఆమెకు వివాహం అయింది. అయితే దీంట్లో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మన జీవితాల్లో దేవుడు క్లెన్సింగ్ చేస్తాడు. అంటే ఏం చేస్తాడు? పాత ఏమైనా ఆత్మకు అంటే మనకు కనిపించేది ఒకటి ఉంటే కనిపించింది వేరేగా ఉంటాయి. అందుకనే హిడెన్ కర్సెస్, తెలియని శాపాలు, తెలియని దురాత్మలు, తెలియని జంతువులు మన కంటికి కనిపించని ఇవి ఇలా మన జీవితాల్లో ఉన్నప్పుడు చాలామందికి చూడండి వయసు అయిపోతుంటుంది కానీ వివాహాలు జరగవు. వయసు అయిపోతుంది కానీ వివాహాలు జరగవు. కారణం ఏంటిది? వాళ్ళ గతాన్ని దానికి వాళ్ళు అంటే తెలియక దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక వాళ్ళు ఏమవుతుంటారు? సకమకలు అవుతూ ఉంటారు. వాళ్ళకి ఎలా ఆ సమస్యని ఎలా పరిష్కారం ప్రార్థన చేస్తాం. ప్రభా నాకు పెళ్ళి చేయి అదొకటే. కానీ పెళ్ళి చేసుకుంటూ రావడానికి కారణాలు ఏంటిదో చాలా వ్యక్తులు గ్రహించారు. కొందరికేమో క్యాస్ట్ ఉంటుంది, కొందరికేమో ఏంటిది కొన్ని బాండేజెస్ పెట్టుకుంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నువ్వు క్యాస్ట్ బాండేజెస్ ఇవన్నీ మనుషులు పెట్టుకునే కానీ దేవుడు పెట్టినవి కావు. దేవుడు పెట్టినాయి ఈ మనుషులు పెట్టుకున్నాయి. ఎప్పుడైతే నువ్వు బాండేజ్ గీసుకుంటావో ఏంటిది, నువ్వు ఎప్పుడైతే సరిహద్దులు గీసుకుంటావు అనుకో, నా జీవితం ఇట్లా అనుకో, అప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేయలేడు. ఎందుకంటే చాలామంది
గవర్నమెంట్ జాబ్ ఓన్నే పెళ్లి చేసుకుంటా అంటాడు. ఆ గవర్నమెంట్ జాబ్ అంటే నీ జీవితం అయిపోయిందా? చదివా గవర్నమెంట్ జాబ్, వాడు సస్పెండ్ అయినాడు, అప్పుడు ఏం చేస్తావు? వాడు తాగుబోతాడు, ఇంకో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, అప్పుడు ఏం చేసుకుంటావు? నువ్వు ఏం చేసుకుంటావు? సరే, నువ్వు కోర్టులో వేసి కేసు పెట్టుకొని సగం జీతం మెయింటెనెన్స్ తీసుకుంటావు. ఓకే, అదే నా జీవితం అంటే వాడు చేసింది ముక్కల మీద నువ్వు బతుకుతున్నావు అంతే. అంటే ఇది జీవితం అన్నమాట. అంతే తప్పించి గవర్నమెంట్ జాబ్ ఎందుకంటే సగం జీతం వస్తుంది కేసు వేస్తే, అంటే ఇది అనమాట. దీనికోసం డబ్బులు, ఈ డబ్బులతో నీ జీవితం అయిపోయిందంటేనా? అంటే వివాహం చేసుకునేది ఎందుకు? డబ్బుల కోసమే, కానీ సుఖంగా ఎంజాయ్ చేయడం కాదు కదా. ఇలాగా చాలాసార్లు మనం బాండేజెస్ పెట్టుకుంటాం. దేవుడు చిత్తానుసారం విన్నప్పుడు ఆయనకు జాబ్ ఉండని ఉండకపోని ఎట్లా ఉండనప్పుడు ఇలా లేదు, రేపు ఇస్తాడు దేవుడు. ఇలా గరీబోలు రేపు రిచ్ పీపుల్ అవుతాడు, ఇలా రిచ్ రేపు పీదోడు అవుతాడు. మనకు తెలియదు పరిస్థితులు ఎలా ఉంటో మనకు తెలియదు. ఈరోజు పరిస్థితి ఇలా ఉంది, రేపు సేమ్ ఇలాగనే ఉంటుందని గ్యారంటీ లేదు. కానీ మనం చూసుకోవాల్సింది మంచి మనిషియా కాదా చూసుకోవాలి. డబ్బు, క్యాస్ట్ ఇవన్నీ మనుషులు పెట్టుకుని అది ఎలా ఉంటే రేపు పోతాయి. అది కోటి రూపాయలు పెట్టుకున్నా కానీ ఒకసారి ఒక సినీ యాక్టరు ఒక ప్రపోజల్ పెట్టిందంట. ఏమని అంటే సంవత్సరానికి 100 కోట్లు సంపాదించేటోడితో నేను పెళ్ళి చేసుకుంటా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిందంట. ఏంటంట? సంవత్సరానికి ఎంత సంపాదించాలంట? 100 కోట్లు సంపాదించిన వ్యక్తితో నేను పెళ్లి చేసుకుంటానని స్టేట్మెంట్ ఇస్తే ఎవ్వరూ దానికి స్పందించలేదు. అయితే ముఖేష్ అంబానీ స్పందించినంట. ఏమన్నాడంటే, ఇగో నేను నీ మీద పెళ్లి చేసుకోవడం నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ నేను 100 కోట్ల సంవత్సరానికి నేను సంపాదిస్తాను కాబట్టి నేను నీకు సమాధానం ఇవ్వడానికి నేను అర్హుడిని అని నేను ఈ జాబ్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఏ బిజినెస్ మ్యాన్ అయినా ఏం చేస్తాడు? లాభం వచ్చిన దానికి పెట్టుబడి పెట్టి కొనుక్కుంటాడు. ఎందుకంటే ఈమెకు సంవత్సరానికి 60 కోట్లు ఆదాయం అంట ఈమెది. అయితే ఈయన ముఖేష్ అంబానీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఏ బిజినెస్ మ్యాన్ అయినా కానీ ఏం చేస్తాడంటే ఒక దానికి ఇన్వెస్ట్ చేస్తే నెలకు అది లాభం రావాలని చూస్తాడు. ఒకవేళ అతనికి లాభం లేకుండా నష్టం ఉంటే దాన్ని ఏం చేస్తాడు? అమ్మి వేస్తాడు. అయితే నిన్ను పెళ్లి చేసుకుంటే ఒక 2 సంవత్సరాల తర్వాత నీ అందం పోతుంది. అప్పుడు ఇతను లాభం ఏంటిది? నీకు అమ్మినా రూపాయి రాదు అని స్టేట్మెంట్. అందుకే డబ్బు కోసం పిచ్చి మానే అని చెప్పి ముఖేష్ అంబానీ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆమె ఉండేది అమెరికాలో, న్యూయార్క్లో ఉంటుంది ఆమె హీరోని. అంటే ఇంత పెద్ద రిచ్ పర్సన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఒకసారి ఆలోచించండి. దాని దెబ్బకు మళ్ళీ ఇంకోసారి ఆమె పెళ్లి స్టేట్మెంట్ ప్రస్తావన తీసుకురాలి. ఎందుకు? డబ్బు ఒకలా హై అని చెప్పింది వాస్తవమే కదా. బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు? పెట్టుబడి పెడతాడు, లాభం రాకపోతే ఏం చేస్తాడు? దాన్ని అమ్మేస్తాడు. మరి ఈ మీద ఆయనకి లాభం ఏంటిది? మరి నష్టం తప్పించి లాభం ఏం లేదు మరి కదా. సో ఎప్పుడు మనము వివాహంకి డబ్బులతో దీంతో పోల్చదు. నువ్వు ఒకసారి దేవుడి చిత్తం అన్నప్పుడు దేవుడి చిత్తం మీదనే ఉండాలి తప్పించి వేరే దాని మీద. ఇంకొకటి, మనం వివాహం చేసుకునే ముందు ఫస్ట్ అంటే నువ్వు ఏదైనా విత్తాలనుకున్నప్పుడు విత్తే ముందు ఏం చేస్తావు? పొలంలో ఫస్ట్ పొలాన్ని దున్నుతావు. పొలంలో నువ్వు నాటు వేసే ముందు పొలాన్ని ఏం చేస్తావు? దున్ని దాని రాళ్ళు ఉన్నాయి అవన్నీ తీసి దానికి కావాల్సిన సామర్థ్యం చూసినాక అప్పుడు విత్తనాలు వేస్తే అప్పుడు ఆ పొలం అనేది మంచి పంట పండుతుంది. మన జీవితాల్లో కూడా నువ్వు వివాహంకైనా కానీ బిజినెస్కైనా కానీ దేనికైనా కానీ సరి అయిన నువ్వు సిద్ధపాటు లేకుంటే సరైన విత్తనాలు దానికి ప్రిపరేషన్ లేకుండా చేస్తే జీవితము ఏమవుతుంది? జీవితం ఫలించదు. ఏంటిది? బండ మీద విత్తనాలు వేసినట్టు, ముళ్ళ కంచెల విత్తనాలు వేసినట్టు అది ఫలించక నశించిపోతాయి. మన జీవితాల్లో కూడా ఫలించక నశించిపోవడానికి ఏంటంటే కరెక్ట్ ప్రాపర్ ప్రిపరేషన్ లేనందున. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఏదైనా ఫస్ట్ మన జీవితంలో నూతన కార్యం చేయాలంటే ఖచ్చితంగా దానికి సిద్ధపాటు అనేది చాలా ముఖ్యం. అది ఆత్మీయంగానే. ఇప్పుడు చూడండి, ఒక జాబ్కి మనం వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం? రెజ్యూమ్, సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకుంటాం.
అన్నీ ఏం చేస్తాము, రెడీ చేసుకొని ఆ జాబ్కి తగినట్టు డ్రెస్ చేసుకొని మంచి టక్ వేసుకొని నీట్గా పోతాం. అంటే ఆ జాబ్ నాకు రావాలి అనే ఒక ఉద్దేశంతో, ఒక నిరీక్షణతో వెళ్తాం. అంటే దానికి తగిన ఏర్పాటుతో మనము వెళ్తాం కదా. మనం శారీరకంగా ఏర్పాటు చేసినట్టు ఆత్మీయంగా మనం ఏర్పాట్లు చేసుకోము. మనం ఆత్మీయంగా ఏర్పాట్లు చాలాసార్లు మనము చేసుకోము. అందుకోసమే చాలాసార్లు మన జీవితాల్లో అనేకమైన ఆటంకాలు వస్తుంటాయి. ఒకసారి ఒక బాబు వచ్చాడు, బ్రదర్ అన్న నాకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లేదు, నేను చాలా ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లేదు అన్న, ఇది ఏమో అన్న, అన్ని ఎడ్యుకేషన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నా అన్నీ అవుతున్నా కానీ ఉద్యోగం రావట్లేదు అంటే నేను అన్నా, ఒక్క నిమిషం, నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా ఉద్యోగం చేసినట్టు అప్పుడు చేసి 3 సంవత్సరాలు ఇన్ని అయినా అప్పుడు నాకు ఉద్యోగం లేదంటే ఒకటే అడిగిన, ఏంటిది బాబు నువ్వు ఎప్పుడైనా దేవుడికి ఏదైనా మొక్కుబడి చేసుకున్నావా అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగినాక ఏమన్నాడంటే, అవునన్నా నేను చేసుకున్నాను, నాకు అక్కడ జీతం రాగానే పలానా చర్చ్కి నేను రేకులు ఇప్పిస్తానని మొక్కుబడి చేసుకున్నాను అన్న అంటే, మరి చేసినావా అన్న. చేయలేదన్న. ఫస్ట్ నువ్వు అది చెయ్యి, తర్వాత నీకు జాబ్ వస్తుంది అన్న. ఫస్ట్ ఏం చెయ్యి, ఆ మొక్కుబడిని ఫస్ట్ చెయ్యి, తర్వాత నీకు జాబ్ వస్తుంది అన్న. ఇప్పుడు డబ్బులు లేవు, ఏం పర్లేదు, నువ్వు దేవుని దగ్గర క్షమాపణ అడుగు, దేవుడు ఖచ్చితంగా ఇచ్చేస్తాడంటే 1 నెల అయిపోయింది, దేవుని దగ్గర క్షమాపణ అడిగిండు, జాబ్ వచ్చింది. రాగానే బాబు నీకు జాబ్ ఉండాలంటే ఏం చేయాలి, నువ్వు ఫస్ట్ నీ మొక్కుబడి అన్న, నెక్స్ట్ మంత్ చేస్తానన్నా అంటే నీ ఇష్టం అన్న, నీ ఇష్టం అన్న, అంతే ఏమల్లి. ఎందుకంటే నీకు జాబ్ మీద కర్స్ ఉంది. ఎందుకు, నువ్వు ఆల్రెడీ ఏం చేసినావు, మొక్కుబడి చేసి అది అట్లానే పెట్టినావు, నెరవేర్చలేదు. అప్పుడు ఏమైంది, నెక్స్ట్ మంత్ చేస్తా అన్నాడు. నెక్స్ట్ మంత్ ఏమైంది, ఒక 10 days కానీ ఉద్యోగం పోయింది. ఏమైంది, ఉద్యోగం పోయింది. నేనన్నా, అన్న ఉద్యోగం పోయిందన్న. అవును, మళ్ళీ పోతుంది. మరి నువ్వు ఉద్యోగము నీకు ఏమని వచ్చింది, నీకు ఇప్పుడు నాకు ఉద్యోగం ఇస్తే నేను ఫస్ట్ ఆ మొక్కుబడిని తీరుస్తానని అన్నావా, ఇచ్చినాడు. మరి నువ్వు ఫస్ట్ తీర్చేయాలి కదా మరి అంటే, అన్న తప్పయిందంటే, నువ్వు నాకు తప్పైందంటావేంటి, నాకు మొక్కుబడి చేసుకున్నావా, నాకేమన్నా అయ్యేదా, నేను నీకేమన్నా ఆపుతున్నానా, నాది కాదు బాబు, నువ్వు దేవుడి దగ్గర ఇచ్చేసుకుంటే మళ్ళీ ఒక 3-4 నెలల తర్వాత మళ్ళీ ఇంకో ఉద్యోగం వచ్చింది. ఈసారి ఆయన రిస్క్ తీసుకోకుండా ఫస్ట్ తీసి ఆ చర్చ్కి రేకులు ఏమన్నాడు, అది ఇప్పించేసినాడు. ఆ చర్చ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎక్స్ట్రా ఒక 10 సిమెంట్ బస్తాలు కూడా ఈ బాబు వడ్డీ కలుపుకొని అన్న. సరే అని చెప్పి ఇచ్చినాడు. అయిపోయిన కొన్ని రోజుల్లో ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చింది ఆ బాబుకి. ఎప్పుడైతే ఇది క్లియర్ అయిందో ఒక 1-2 monthsలో ఎయిర్పోర్ట్కి జాబ్ వచ్చింది. అన్న జాబ్ వచ్చిందన్న అంటే, చూసినావా ఏంటిది, పాతది నువ్వు ఎప్పుడైతే క్లియర్ చేసుకున్నావో నెక్స్ట్ నీకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చింది, హాయిగా జాబ్ వెళ్ళిపోయినాడు. అలా మన జీవితంలో నువ్వు ఏదైనా నెక్స్ట్ నీకు బ్లెస్సింగ్స్ కావాలంటే పాతవి నువ్వు ఏం చేయాలి, క్లియర్ చేసుకోవాలి. పాత లెక్కలు ఏం చేయాలి, క్లియర్ చేసుకోవాలి. పాత లెక్కలు నువ్వు క్లియర్ చేయకుండా ముందుకు నువ్వు వెళ్ళలేవు. చాలామంది ఏమనుకుంటారంటే పరిచర్య చేయడానికి చాలామందికి ఇష్టం, సేవ చేయడం చాలామందికి ఇష్టం. సేవ చేయడం చాలామందికి ఇష్టం, కానీ చాలామంది సేవలో పాల్గొనలేకపోతుంటారు. ఎందుకు పాల్గొనలేకపోతుంటారంటే చాలామందికి కళలు వస్తుంటాయి, చాలామందికి దేవుని దగ్గర నుండి కళలు వస్తుంటాయి. ఏమని, దేవుడు ఇట్లా వాడుకుంటున్నట్టు కళలు వస్తుంటాయి. కానీ కళలు అయితే బాగానే వస్తుంటాయి, కానీ అవి నెరవేర్పులకు రావు. కారణం ఎందుకు అంటే సరి అయిన ఏంటిది, సేవకు దేవుడి చిత్త నెరవేర్చిన సరి అయిన ప్రిపరేషన్ లేని వందున. అంటే సేవ చేయాలని ఉంటుంది, కొంతమందికి సేవలో వాడబడాలని ఉంటుంది, కానీ దానికి కావాల్సిన సరైన ఏర్పాటు వాళ్ళ జీవితంలో చేసుకున్నందుకు. కారణం ఏంటిది చూడండి, కొన్ని కారణాలు ఏంటంటే, ఒకటి, దేవుడు ఒకవేళ వివాహం కాకపోతే నీ తల్లిదండ్రులకు లోబడి ఉండమంటాడు. ఒకవేళ నువ్వు నీ తల్లిదండ్రులకు లోబడకుండా ఉంటే దేవుడు ఏం చేస్తాడు, అరే నువ్వు మీ పేరెంట్స్కే లోబడట్లేదు, నువ్వు నాకెట్లా లోబడతావు అంటాడు. ఒకవేళ వివాహం అయిందనుకోండి, నీ భర్తకే లోబడకపోతే నువ్వు నాకెట్లా లోబడతావు అంటాడు దేవుడు. ఏమంటాడు, నీ భర్తకే నువ్వు లోబడట్లేదు,
నువ్వు చేసింది నీ భర్తకు సాయిటైన సహాయకురాలుగా చేసిన, నీ భర్తకి నువ్వు లోబడట్లేదు, నువ్వు నన్ను ఎట్లా ఇది చేస్తావు అనేసి. ఒకవేళ పురుషుడు ఉన్నారు అనుకోండి, దేవుడు అంట, అరే నీ కుటుంబాన్ని నువ్వు సరిగా వెళ్ళట్లేదురా, నా సంఘాన్ని ఎట్లా వెళ్తావు అంటాడు. నువ్వు నీ కుటుంబాన్నే సరిగా నువ్వు పోషించగలేవు, సరిగా నా సంఘాన్ని ఎలా పోషిస్తారో అంటాడు. కొంతమందికి ఎలా ఉంటుందంటే కోపం రాగానే శాపాలు పెట్టేస్తారు. కోపపడుడి కానీ పాపము చేయొద్దు. కొంతమంది ఏం చేస్తారంటే శాపాలు పెట్టేస్తారు. ఒకవేళ దేవుడికి అభిషేకించినాక నువ్వు అభిషేకించిన తర్వాత శాపం పెడితే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ఇది బైబిల్లో మనము ఎక్కడ చూడొచ్చు అంటే ఎలీషా దగ్గర చూడొచ్చు. ఎక్కడ చూడొచ్చు? ఎలీషా దగ్గర చూడు. ఎలీషా కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారు, బట్టతలడా అని అన్నప్పుడు ఎలీషాకి ఏమొస్తుంది? కోపం వచ్చేస్తుంది. కోపం రాగానే ఏం చేస్తాడు? శాపం పెడతాడు. ఇప్పుడు ఎలీషా పెట్టిన వాళ్ళ మీద పెట్టిన శాపం పోవాలంటే ఇప్పుడు వాళ్ళకి ఎలా పోతుంది చెప్పండి? ఇప్పుడు ఎలీషా పెట్టిన శాపం వాళ్ళ మీదకి పోవాలంటే ఎట్లా పోతుంది? ఒకవేళ ఏలియా శాపం పెడితే ఎలీషా ద్వారా ఆ శాపం తీసివేయచ్చు. ఎందుకంటే ఏలియా కన్నా ఎలీషా రెండంతల ఆత్మను పొందుకున్నాడు కాబట్టి ప్రార్థన చేసి తీసివేయచ్చు. ఇప్పుడు ఎలీషా శాపం పెట్టినప్పుడు ఇప్పుడు ఆ శాపం తీయాలంటే ఏం కావాలి? ఇప్పుడు ఎలీషా మీద ఉన్న డబుల్ అనాయింటింగ్ పర్సన్ కావాలి. ఇప్పుడు దేనికి? ఆ శాపం విరగొట్టడానికి కావాలి. ఇది పాసిబులా? ఇప్పుడు ఆ వ్యక్తులకు పాసిబుల్. ఎలీషానే టాప్, ఇప్పుడు ఈయననే కర్స్ పెట్టినాడు. ఇప్పుడు ఎట్లా? అవునా? దెర్ ఇస్ నో వే. కాబట్టి ఇప్పుడు దేవునికి సేవలో వాడుకోవాలంటే అందరికీ కోపం వస్తుంది, కానీ కోపంలో ఏం చేయొద్దు అంటాడు దేవుడు? పాపం చేయ. నీ కోపం వచ్చినప్పుడు ఎంత పాపం చేస్తున్నావు? ఎందుకంటే సేవ ఎవరికి సేవ చేస్తారు? మనుషులకా దేవుడికా? నమ్మకంగా ఉండాల్సింది దేవుడికా మనుషులకా? వాడుకోవాల్సింది ఎవరు? దేవుడా మనుషులా? దేవుడు కదా. సో దేవుని దగ్గర సరైన సిద్ధపాటు ఉన్నప్పుడే దేవుడు ఏంటి? తన ఆత్మ నింపి వాడుకుంటాడు. సేవలో వాడబడాలన్నప్పుడు ఏం కావాలి? సరైన సిద్ధపాటు కావాలి. సరైన సిద్ధపాటు లేనప్పుడు దేవుని పరిచర్లో దేవుడు ఎవరిని వాడుకోడు. నంబర్ 1, దేవుడికి అందుబాటులో ఉండాలి. దేవుడికి ఏముండాలి? అందుబాటులో ఉండాలి. ఇంకోటి, నీ జీవితంలో ఉన్న పాపాల నుండి నువ్వు ఏం కావాలి? ఈజీగా బయటపడాలి. నీ జీవితంలో ఉన్న ఈ పాపాల నుండి ఏం కావాలి? ఈజీగా. దానిని ఒకవేళ పాపాన్ని ఒప్పుకొని కప్పిపెట్టుకుంటే దేవుడు నిన్ను వాడుకోడు. కాబట్టి ఈ కోపము, ఈ శాపం, ఇవన్నిటి నుండి దేవుడు ఏం చేయాలి? విడుదల ఇవ్వాలి. ఇటువంటి వారికి, ఎవరికైతే దేవుడు సేవలో వాడుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా పెద్ద బ్యాటిల్ ఉంటుంది. ఏముంటుంది? ఎందుకంటే దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో సాతానుకి బాగా తెలుసు. ఎవరికి తెలుసు? సాతాను గాడికి తెలుసు. ఏమని? ఓహో, ఈ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, ఈయన రేపటి నాడు దేవుని ఒక రాజ్యాన్ని కడతాడు, నా రాజ్యాన్ని ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు అని తెలిసి ఏం చేస్తాడు? వాని జీవితాన్ని నాశనం చేయడానికి ప్లాన్ చేసి స్టార్ట్ చేస్తాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఏ వ్యక్తికైతే దేవుడు తన పరిచర్య కోసం ఎన్నుకుంటాడో ఆ వ్యక్తిని ఫస్ట్ ఎవరు చేస్తారు? దేవుడు ఎన్నుకోగానే సాతాను చూసుకోడు. ఓహో, వీడికి దేవుడు ఎన్నుకున్నాడు ఈ పనికి, వీడు ఏం చేస్తాడు? ఫ్యూచర్ నా రాజ్యాన్ని నాశనం. కాబట్టి ఇప్పుడు వీడిని నేను ఏం చేయాలి? నాశనం చేయాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తికి చాలా బ్యాటిల్స్ ఉంటాయి, చాలా వార్ఫేర్ బ్యాటిల్స్ ఉంటాయి. ఎందుకుంటాయి చెప్పండి త్వరగా. ఎందుకుంటాయి? దావీద్ని చూద్దాం. దావీద్ని దేవుడు ఎప్పుడైతే రాజుగా ఎన్నుకున్నాడో ఆయన జీవితంలో ఏం ప్రారంభమైనాయి? యుద్ధం ప్రారంభమైంది.
ఎప్పుడైతే నీ యుద్ధాలు నేర్చుకున్నాడో తర్వాత రాజుగా అభిషేకించబడ్డాడు. దేవుడు ప్రేమించే వారికి అనగా అసలు పిలువబడి ఉన్న వారికి సమస్తం సమకూడి మేలుకో. సాతాను ఎప్పుడైతే వాడికి టార్గెట్ పెడతాడో దేవుడు వాడికి నేర్పియడం మొదలు పెడతాడు. దావీద్కి ఏ విధంగా అయితే సౌలు టార్గెట్ పెట్టినాడో దావీద్కి యుద్ధం చేయడం నేర్పించడం ప్రారంభించినాడు దేవుడు. అవునా? యుద్ధాలు ఎలా గెలవాలి, ఎలా చేయాలి అనేది అక్కడ దావీదు. ఏ వ్యక్తికైతే దేవుడు ఎన్నుకుంటాడో సాతాను ఎన్నుకున్నప్పుడు సాతాను ఏం చేస్తాడు, అమ్మో వీటి ఫ్యూచర్ నా రాజ్యాన్ని కూల్చివేస్తాడని వాడు ముందు జాగ్రత్త పడుతుంటే ఆ ముందు జాగ్రత్తలో దేవుడు ఏం వాడుకుంటాడు, ట్రైనింగ్ కింద వాడుకుంటాడు. దేని కింద వాడుకుంటాడు? ట్రైనింగ్ కింద వాడుకుంటాడు. యుద్ధాలు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి. అందుకోసమే దావీదు యుద్ధానికి వెళ్ళకుండా కానీ యోవాబుకి చెప్తాడు, నువ్వు ఇలా చేయి, యుద్ధం ఇలా చేయి, ఇలా చేయకు, ఇలా చేయి, ఇలా చేయని కూర్చొని చెప్తాడు మొత్తం. ఎందుకు? ఈయన ఆల్రెడీ ఆ యుద్ధాలు చేసి ఉన్నాడు కాబట్టి. అలాగా అపవాది రాజ్యాన్ని ఎలా కూల్చివేసి ఎలా దాన్ని స్వాధీనం పరచుకోవాలనో దేవుడు ఏం చేస్తాడు, యుద్ధాలు నిపిస్తాడు. చూడండి, ఎవరైనా దేవుడు ఎన్నుకున్నప్పుడు ఫస్ట్ దేవుడు వాడుకునేది స్పిరిట్లో వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడు? స్పిరిట్లో వాడుకోవాలి. స్పిరిట్లో దేవుడు నిన్ను ఫస్ట్ వాడుకోవాలంటే నీకు ఉండాల్సింది సర్వాంజ కవచము. ఏముండాలి? ఏంటి సర్వాంజ కవచం? ఒక్కసారి ఎఫ్ఎస్సీలు 6:10 వెళ్దాం. ఎఫ్ఎస్సీ 6:10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి దేవుడిచ్చిన సర్వాంజ కవచంని ధరించుకోండి. అంటే మన పోరాటం ఎవరితోనంట? అంటే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఎవరితో కొట్లాడడానికి ఎన్నుకుంటాడు? భర్తతో కొట్లాడడానికి ఎన్నుకుంటాడు, భార్యతో కొట్టడానికి ఎన్నుకుంటాడు. అంతే కదా? అంతేనా? అంతే కదా? భార్య అంటది, నా సొమ్ములన్నీ తీసుకెళ్ళి తాకట్టు పెడుతున్నాను నీ భార్య అంటది, అందుకు కొట్లాడతాడు. భర్త అంటాడు, నేను పెట్టి తిని కూర్చుంటున్నానని భర్త అంటాడు. తాగుతున్నానా అని చెప్పి భర్త అంటాడు. ఏమవుతుంది? గొడవ అవుతుంది. దేనికి దేవుడు ఇచ్చేది? దేనికి దేవుడు ఇచ్చేది? మన పోరాటము శరీరాలతో కాదు, దేంతోని? ప్రధానాలతోనూ అధికారులతోనూ ప్రస్తుతమున్న చూడండి, ప్రస్తుతమున్న అంధకార సంబంధమైన శక్తి. చూడండి, ఈ అంధకార శక్తులు పోయిన సంవత్సరం ఉన్నాయి, ఈ సంవత్సరం చాలా ఉండవు. ఎందుకు ఉండవు తెలుసా? దాని టైం అయిపోతాయి. కొన్నేమో మనం బంధించి అగాధాలను నెట్టేసి వేస్తాం, అప్పుడు అవి ఉండవు, మళ్ళీ వేరే కొత్తవి వస్తుంటాయి. అర్థమవుతుందా? ప్రస్తుతం ఉన్న అంటే దాని అర్థం ఏంటిది? పాతవి పోతుంటే కొత్తవి వస్తుంటే మనం కూడా దాంతోనే పోరాడుతూనే ఉండాలి. హల్లెలూయా. అయితే ఇది మనం పోరాడాలి అంటే మనకు కొన్ని కావాలి. ఏం కావాలి? శారీరకంగా యుద్ధం చేసినప్పుడు సర్వాంజ కవచం కావాలి. నువ్వు ఆత్మీయంగా యుద్ధం చేసినప్పుడు నీకు ఏం కావాలి? ఆత్మీయ సర్వాంజ కవచం కావాలి. ఈ సర్వాంజ కవచం లేకుండా ఎవరైనా యుద్ధానికి వెళ్తారా? వెళ్తే ఏమవుతారు? ఇప్పుడు ఇండియా, చైనా, పాకిస్తాన్కి వార్ అవుతుంది అనుకోండి, మనం వెళ్ళి కొట్లాడతామా? కొట్లాడతారా? ఎందుకు? నీకు తగిన ఇది ట్రైనింగ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఏం నీకు కవచం లేదు. లేనప్పుడు నీకు ఎట్లా తీసుకుంటారు? నీకు కవచం లేనప్పుడు నీకు ఎలా తీసుకుంటారు యుద్ధానికి? తీసుకోరు. ఫస్ట్ నువ్వు ఏం కావాలి? ట్రైనింగ్ కావాలి, నువ్వు కవచం ధరించాలి. దేవుడు కూడా మనల్ని సేవలో తీసుకునే ముందు నీకు ఫస్ట్ కవచం ఉందా లేదా చూస్తాడు. అది కవచం అనేది ఫ్రీగా ఇవ్వబడుతుంది. అది ఫ్రీగా నువ్వు ఇచ్చింది నువ్వు తీసుకోలేదు. ఇప్పుడు మనం మిలిటరీలో, ఆర్మీలో జాయిన్ అయినాం అనుకోండి, దానికి ఏమన్నా వాళ్ళు ఛార్జ్ చేస్తారా? యూనిఫామ్కి ఫ్రీగా ఇస్తారా? ఫ్రీగా ఇస్తారు. ఆ ఫ్రీ యూనిఫామ్ లేకుండా నువ్వు యుద్ధానికి ఎట్లా వెళ్తావు?
ఇక్కడ కూడా ఆత్మీయ యుద్ధంలో ఫస్ట్ దేవునికి సర్వాంజ కవచం ఇస్తాడు. ఇది లేకుండా నువ్వు యుద్ధం ఎట్లా చేస్తావు చూద్దాం ఇక్కడ. చూడండి, ఒక వ్యక్తికి సేవలో రావాలి, వాడబడాలంటే ఎంతమందితో యుద్ధం చేయాలి? అవునా? దురాత్మలతో, ప్రధానులతో, వీళ్ళందరితో ఏం చేయాలి? యుద్ధం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ యుద్ధానికి ఇంతమందితో యుద్ధం చేయడం అంటే చాలామంది అనుకుంటారు ఈజీ అనుకుంటారు, కానీ యుద్ధంలో దిగినోడికి తెలుసు. ఏం తెలుసు? యుద్ధంలో దిగినోడికి తెలుసు యుద్ధం అంటే ఎట్లుంటుందిరా బాబోయ్ అని. యుద్ధం లేని వాళ్ళే ఇట్లా కొట్టు, ఇట్లా కొట్టు, ఇట్లా కొట్టు. ఇది వీడియో గేమా? ఇదేనా వీడియో గేమా? డిష్యూ 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 అంటే ఈ వీడియో గేమే నువ్వు సరిగా ఆడలేవు, ఇక రియల్ గేమ్ ఎట్లా ఆడుతావు నువ్వు? వీడియో గేమే సరిగా ఆడలేవు, నువ్వు రియల్ గేమ్ ఎట్లా ఆడతావు? అవునా? చూద్దాం ఇక్కడ, చదవండి. అందుచేతను వారిని ఎదిరించడానికి నువ్వు యుద్ధంలో దిగితే నువ్వు గెలుపు పొందాలి. అట్లా ఉంటే దేవుడు తీసుకుంటాడు. యుద్ధంలో పోతే ఏం కావాలి? గెలిచే రావాలి. ఓడిపోయి వచ్చేటోళ్ళకి దేవుడు తీసుకోడు. ఓడిపోయేటోళ్ళకి దేవుడు యుద్ధంలో పంపాడు. అవునా? ఎందుకు అంటే ఇది ఇక్కడనే పెట్టండి. మత్తయి సువార్త 11:12 ఇది ఇలానే పెట్టండి. మత్తయి సువార్త 11:12 చూడండి. బాప్టిజం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు ఏందమ్మా? పరలోక రాజ్యము ఏమవుతుందంట? బాప్టిజం ఇచ్చి యోహాను మొదలుకొని ఇప్పటి వరకు దేవుని ఒక రాజ్యం బలాత్కారంగా ఏమవుతుందంట? పట్టుబడుతుంది. ఇప్పుడు బలాత్కారంగా నీకు రావాల్సిన దీవెన సాతాను గారు తీసుకోబోతుంటే వాడు చేతులకెళ్ళి తీసుకొచ్చే సామర్థ్యం నీకు రావాలి. దావీదు ఏం చేసినాడంటే, ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు ఒక మేక పిల్లని గొర్రెల కాపరు ఒక గొర్రె వచ్చి చీతను పులి వచ్చి తీసుకుంటే నోట్లకెళ్ళి తీసేటోడు, నోట్లకెళ్ళి తీసి దాన్ని చంపాడు. అంటే ఆ రేంజ్కి దానికి ఎదిగినాడు. అయితే ఒక మేకపైలో పోతే పర్లేదు, కానీ ఒక ఆత్మ నరకానికి పోతే అంటే ఈ పోరాటం ఏంటిది అంటే సాతాను నోట్లకెళ్ళి ఏంటిది నరకపు పొరిమేరను కొలిచి నువ్వు గుంజుకొని రావాలి. దేవుడు కాపరికి దొడ్డికర ఇస్తాడు. ఎందుకు? గొర్రెపిల్ల ఎక్కడ పడిపోతే దాంతో కొట్టి సరిచేయాలి. కింద పడిపోతే ఇట్లా ఉంకరు కదా, దాన్ని పట్టి ఒక్కడేసి లాగాలి కదా. అందుకోసమే చాలా నేను ఇప్పుడు ఆ పిక్స్ లేవు, కానీ కొన్ని సంవత్సరాలకి చూసి ఏంటిది యేసు ప్రభు కిందుండి ఒక కర్రెతోని గొర్రెపిల్లను ఇట్లా లాగుతాడు పైన పట్టుకొని. అంటే దేవుడు ఏం చేశాడు? గొర్రెపిల్లను, గొర్రెల కాపరి ఏం చేశాడు? గొర్రెపిల్ల కింద పడిపోకుండా కాపాడినాడు. అలాగా దావీదు ఏ విధంగా అయితే యుద్ధానికి ప్రిపేర్డ్ అయినాడో, దేవుడు సేవలో వార్లకు వెళ్ళే ముందు నువ్వు ఆత్మల్ని చివరి క్షణంలో కూడా పరలోకానికి పంపించే దానికి ఉండాలి. అందుకోసమే, ఎందుకంటే దేవుని ఒక రాజ్యము బలాత్కారంగా పట్టుబడుచున్నది. దాన్ని విడిపించాలంటే నీకు ఏం కావాలి? సర్వాంజ కవచం. యుద్ధంలో పోవాలంటే నీకు ఏం కావాలి? సరే, ఈ సర్వాంజ కవచం ఏంటిదో మనం చూద్దాం ఒకసారి. నంబర్ 1 ఏమంటున్నాడు దేవుడు? నడుముకి ఏం కట్టుకోవాలంట? ఏమన్నా కానీ ఏం కట్టుకోవాలి? సత్యం. సత్యం లేకుండా దేవుడు ఎవరిని వాడుకోడు. బైబిల్లో ప్రకటన గ్రంథంలో వాళ్ళ అబద్ధ ప్రవక్తలు వాళ్ళ నోటి నుండి కప్పలు వచ్చుచున్నాయి అంటే వాళ్ళు ఏంటి? దాని అర్థం ఏంటిది? సత్యం లేనివారు. ఏం లేనివారు? సత్యం లేని. సత్యం లేకుండా దేవుడు నిన్ను వాడుకోడు. మనుషులకు కాదు, నువ్వు అబద్ధం చెప్పేది మనుషులతో కాదు. ఎవరితో? ఇక్కడ హనన్య సఫర్య దగ్గర మనం చూసినట్లయితే పేతురు గారు ఏమంటారు? నువ్వు పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడడానికి నీకు ఎంత ధైర్యము? అవునా? సో నువ్వు అబద్ధం ఆడుతుంది ఎవరితో అబద్ధం ఆడుతున్నావు? మనుషులతో కాదు, పరిశుద్ధాత్మతో నువ్వు అబద్ధం అన్నప్పుడు దేవుడు నిన్ను ఎట్లా వాడుకుంటాడు?
అర్థమవుతుందా నేను చెప్పేది? నువ్వు డైరెక్ట్ దేవుడితో, నువ్వు అబద్ధం ఆడుతుంది నువ్వు మనిషితో కాదు, నువ్వు దేవుడితోనే అబద్ధం. నువ్వు అబద్ధాలు నీ జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎట్లా వాడుకుంటాడు? ఒక మాట చెప్పింది. అప్పుడు నువ్వు ఏమవుతావు? అబద్ధ ప్రవక్తవు అవుతావు. ఏమవుతావు? ఇప్పుడు నేను చూడ చెప్తా, బ్రదర్ మీకోసం నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇట్లా చూపించాడు. ఏంటిది? మీ గురించి నాకు ఎవరో ఇట్లా ఈయన ప్రాబ్లం ఉన్నాడని నాకు చెప్పినారు. ఏంటిది? మలాకి బ్రదర్ ఇంట్లో గొడవలు అవుతున్నాయి అని నాకు ఎవరో చెప్పారు. నేను ఇప్పుడు ఏం చేస్తా? ఫోన్ చేసి, బ్రదర్ నాకు మార్నింగ్ ప్రే చేస్తే దేవుడు ఒక దర్శనం చూపించాడు, మీ ఇంట్లో గొడవలు అవుతున్నట్టు నాకు ప్రార్థన చేయమన్నాడు అని అంట. ఇప్పుడు నేను అబద్ధ ప్రవక్తనా నిజమైన ప్రవక్తనా? అవునా? అబద్ధ ప్రవక్త లేదు, నేను అట్లా చేయలేదు బ్రదర్, నాకు నిజంగా దేవుడు, అమ్మతో నిజంగా దేవుడు చెప్పాడు. అయితే మలాకి బ్రదర్కి ఏం ప్రాబ్లం లేదు. అవునా? మలాకి బ్రదర్తో ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు? నేను ఒకతను విని చెప్పినప్పటికీ నాకు దేవుడు చూపించిన అది మట్టుకు ఆయన జీవితంలో వాస్తవం. అయితే ఇప్పుడు నేను మోసము మలాకి బ్రదర్కి చేస్తున్నానా దేవుడికి చేస్తున్నానా? ఎందుకు దేవుడికి మోసం చేస్తున్నా? ఎవరో చెప్పింది దానికి ఊహించుకొని నేనే ఒక దర్శనాన్ని క్రియేట్ చేసుకొని, నేనే ఒక ప్రవచనాన్ని క్రియేట్ చేసుకొని చెప్తే నువ్వు దేవుడు దాసుడు ఎట్లవైనావు? యోహాను 8:40 మీరు అబద్ధిక జనకు మీ తండ్రి యొక్క ఇచ్చలు నెరవేరుస్తున్నాడు అంటాడు. మీ యొక్క తండ్రి యొక్క ఇచ్చలు నెరవేరుస్తున్నారు అని అంటాడు. ఇప్పుడు నువ్వు సాతాను ఒక పని చేసుకుంటే దేవుడు బిడ్డవు ఎట్లయితావు? సో దేవుని రాజ్యాన్ని ఎలా కట్టబడుతుంది? కట్టబడుతుందా? కట్టబడదు. ఎందుకు? నువ్వు అంటే నువ్వు వెలుగుదూత అన్నమాట. ఏంటిది? వెలుగుదూత వేషం అంటే ఏంటిది? పైకి మట్టుకు ఏంటిది? తెల్ల వస్త్రాలు వేసుకొని లోపల నల్లదన్నమాట. సో దేవుడు అంతరంగంలో చూసే దేవుడు. ఏం చూసే దేవుడు? అంతరంగాన్ని పరిశోధించే దేవుడు. నువ్వు ఎలా యథార్థంగా ఉంటావు? నీకు ఇప్పుడు నువ్వు చెప్తేనే ఇప్పుడు నేను చెప్తేనే బ్రదర్ నాకు ప్రాఫిట్ అని నమ్ముతాడు, లేకుండా నమ్మడా? బ్రదర్ మలాకి బ్రదర్ ఇప్పుడు నేను అట్లా చెప్తేనే బ్రదర్ మీ ఇంట్లో దేవుడు నాకు శోధన చూపించినాడు, నీకు ప్రార్థన అయితేనే మీరు నాకు పాస్టర్గా నమ్ముతారు, లేకుండా నమ్మరా? ఆయన నమ్ముతాడంట. ఆయన మరి నేను చెప్పకున్నా నమ్ముతాడంట. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఎందుకు చెప్తున్నా? నేను ఎక్కడ తక్కువ కాకూడదు. ఎందుకు చెప్తున్నా? నా ప్రెస్టేజ్ అంటే ఈగో, నా గర్వం, ఇట్లాంటోడికి దేవుడు వాడుకోడు. బైబుల్ అంట నీ దర్శనం చెప్పు, లేకపోతే గమ్ము నొక్కు అంటాడు దేవుడు. సో నీకు దాని ఫస్ట్ స్టెప్ సత్యం లేదనుకో, దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడు? నంబర్ 1 ఏంటిది? సత్యం. ఎన్నిసార్లు నీ భర్తతో నీ భార్యతో అన్నితో అబద్ధాలాడి మొత్తం ఉంటే హౌ గాడ్ విల్ యూజ్ యూ. చాలామందికి ఏమంటే నేను వాడుకోవాలి, నేను అది చేస్తా. నువ్వు ఫస్ట్ ఇది చెయ్యి. ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు సత్యం మాట్లాడండి. అవునంటే అవును, కాదంటే ఫస్ట్ ఇవి చెయ్యి. తర్వాత యుద్ధానికి వెళ్తుంది. యుద్ధానికి వెళ్ళడానికి ఫస్ట్ స్టెప్పే నువ్వు ఫెయిల్ అయిపోయినావు. ఏంటిది? బెల్టే సరిగా లేదు. యుద్ధంలో పోతే పాయింట్ ఊసిపోతుంది. ఏం యుద్ధం చేస్తావు నువ్వు? అవునా కాదా? దేవుడు ఎన్నుకున్న వాళ్ళకి ఏంటిది? యుద్ధం ఉంది. ఫస్ట్ స్టెప్పే లేదు. ఏం లేదు? నీ పాయింట్కి ఏం లేదు? బెల్ట్ లేదు. ఏం బెల్ట్ లేదు? సత్యమైన బెల్ట్ లేదు. యుద్ధానికి వెళ్ళి ఏం చేస్తావు? ఆడ ఊసిపోయింది. అప్పుడు ఏం చేస్తావు? దేవుడు వాడుకోవాలి యుద్ధానికి. నంబర్ 1 ఏం కావాలి? సత్యం. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఏంది? నీతి నీతి అంటే ఏంటిది? దేవుణ్ణి నమ్మడం కదా. అబ్రహాం దేవుని నమ్మాను, అది అతనికి ఏమని ఎంచబడ్డది? నీతిగా ఎంచబడ్డది. ఒకవేళ నువ్వు దేవుడికి నమ్మట్లేదు అనుకో, ఇప్పుడు ఒక ఇందాక స్టోరీ చెప్పిన ఏంటిది? మలాకి బ్రదర్ గురించి నేను చెప్పిన, నాకు ఇట్లా కళ వచ్చింది అంటే నేను ప్రార్థన చేస్తే నిజంగా దేవుడు నాకు ఆయన జీవితంలో ఏం జరిగింది చూపియడా? అంటే నేను దేవుని దగ్గర కాకుండా వేరే దగ్గర తీసుకున్నంటే దాని అర్థం ఏంటిది? నేను దేవుణ్ణి నమ్మట్లేదు. ఏంటిది?
దేవుణ్ణి నమ్మట్లేదు. సెకండ్ ఫెయిల్. యుద్ధంలో వెళ్ళినాక నువ్వు జయం పొందుకుని నమ్మకం లేనప్పుడు ఎట్లా? యుద్ధవీరుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఓడిపోయే అయినా సరే వాళ్ళు ఏం చేస్తారు, నేను ఖచ్చితంగా గెలుస్తాననే ఆ దృఢనమ్మకంతో వెళ్తారు. నీకు ఇక్కడే లేదు. మరి దేవుని నమ్మట్లేదు, దేవుడు నన్ను వాడుకుంటాడు, దేవుడు నన్ను ఇలా చేస్తాడు, నిన్న నమ్మకం లేదు. అప్పుడు ఎలా వాడుకుంటాడు దేవుడు? మూడోది, పాదములకు ఏం కట్టుకోవాలంట? సమాధానం. నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళి గొడవలే పెట్టేదానివైతే, గొడవలే పెట్టేవాడివైతే ఇక నువ్వు దేవుడి బిడ్డ ఎలా అనిపిస్తావు? అమ్మతోటి నేను చెప్పింది చెప్తావు, గొడవ పెట్టేది పెడతావు, చిచ్చు పెట్టేది పెడతావు, అమ్మతోటి నేనేం చేయలేదు అన్నావు అనుకో, ఏం లాభము? అంటే ఒక ఇంటికి నువ్వేం పెడుతున్నావు? కయ్యం పెడుతున్నావు. కయ్యం పెట్టినప్పుడు నువ్వు సమాధానం ఎలా పరిచినావు దాంతో నువ్వు దేవుడి బిడ్డవని ఎలా పిలుచుకుంటావు? ఫస్ట్ ఈ బేసిక్ ఇవి లేకుండా యుద్ధానికి ఎవరు వెళ్ళలేరు. ఇది లేకుండా యుద్ధం నువ్వు చేయలేవు. ఏం కావాలి? సమాధాన జోళ్ళు కావాలి. నువ్వు ఒకవేళ సమాధానం లేవనుకో నువ్వు ఎలా చేస్తావు? దేవుడు అందుకే అంటాడు ఏమని, నువ్వు ఆఫరింగ్ బాక్స్ దగ్గరికి వచ్చిన కానుకబెట్ట దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటాడు, ఒకవేళ నువ్వు సమాధానం లేవని మీ సహోదరుతో సమాధానం లేకపోతే ఆ కానుక అక్కడ పడేసి ఫస్ట్ వెళ్ళి ఏం చేయమని రమ్మంటాడు? సమాధాన పడి రమ్మంటాడు. సమాధానం లేకుండా నువ్వు వచ్చి ఏం సేవ చేస్తావు? అవునా కాదా? సమాధానం లేకుండా ఏం యుద్ధం చేస్తావు? నెక్స్ట్ పాయింట్, ఇవన్నీ కాక ఏంటిది? విశ్వాసమనే డాల్. ఏంటిది? దేవుడు నన్ను వాడుకుంటాడు, దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తారు. ఇప్పుడు ఏంటి? నీకు విశ్వాసమే లేకపోయా, ఏం లేదు, దేవుడు నన్ను పోషిస్తాడని విశ్వాసం లేకపోయా, దేవుడు నా ప్రార్థనకి జాబ్ ఇస్తాడని విశ్వాసమే లేకపోయా, బైబుల్ నిజంగా దేవుడు బైబుల్ ద్వారా మాట విశ్వాసమే లేకపోయా, ఇవి ఏం లేకుండా నువ్వు ఏం సేవ చేస్తావు? దేవుడు ఎలా వాడుకుంటాడు? ఎలా యుద్ధం చేస్తావు? విశ్వాసమే లేదు. మనకేంటిది? పౌలు అంటాడు, నేను మంచి పోరాటని నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను. అంటే నువ్వు విశ్వాసమే లేకుంటే నువ్వు విశ్వాసం ఎట్లా అవుతావు? అంటే మినిమం బేసిక్ కూడా లేకపోయాయి నీకు. అవునా? దేవుడు ప్రతి ఒక్కరిని ఒక ప్రణాళిక అడుగుని వాడుకుంటాడా వాడుకోడా? మరి నన్ను ఎందుకు వాడుకోవట్లేదు అంటే క్వశ్చన్ మార్కు. నీకు సర్వాంజ కవచం ఉందా? ఇప్పుడు చూద్దాం, బైబిల్లోకి వద్దాం. యేసు ప్రభు భూలోకానికి వచ్చింది ఎందుకు? లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. అవునా? లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. యేసు ప్రభు పుట్టినాక అదే పనిలో ఉండొచ్చు కదా. సరే చిన్నగా ఉండడం 12 ఏళ్ళకనే ఎవరు శాస్త్ర పరిషత్తో మాట్లాడి తల కిందులు చేసినాడు లేదా? మరి అక్కడి నుండి దేవుడు మినిస్టర్కి వెళ్ళిపోవచ్చు కదా. ఏం చేసినాడు? 30 years వచ్చే వరకు ఎక్కడున్నాడు? తల్లిదండ్రులకు ఉండి తల్లిదండ్రుల బాధ్యతలు నెరవేర్చున్నాడు. నీ బాధ్యతలను నెరవేర్చకుంటే దేవుడిని ఎట్లా వాడుకుంటాడు? యేసు ప్రభు ఏం చేసినాడు? ఫస్ట్ తన కొడుకుగా, తన జ్యేష్ఠ కుమారుడుగా ఏం చేసినాడు? తన బాధ్యతలను నెరవేర్చినాడు ఇంట్లో. ఇప్పుడు నువ్వు ఒక భర్తవే ఉండొచ్చు, ఒక భార్యవే ఉండొచ్చు, ఒక కొడుకే ఉండొచ్చు, ఒక తండ్రి ఉండొచ్చు. నీ ఇంట్లో ఉన్న మినిమం బాధ్యతను నెరవేర్చకుండా నువ్వు దేవుడి సేవని ఎలా వాడుకుంటాడు? దేవుడి సేవలు నీకు ఎలా వాడుకుంటాడు? ఫస్ట్ దేవుడు నీ ఫ్యామిలీ అన్నాడు. దేవుడు నీ ఫ్యామిలీలో ఉన్న బాధ్యతలను సరిగ్గా చేయకపోతే ఎట్లా వాడుకుంటాడు? నీ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్ను సాల్వ్ చేయలేకపోతే రేపు వేరే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తావు? నీ ఫ్యామిలీతో నేను ఒక డీల్ కరెక్ట్ లేకపోతే వేరేతో డీల్ ఎలా ఉంటుంది? నేను చెప్పింది అర్థమవుతుందా? దేవుడు ప్రతి ఒక్కరికి వాడుకోవాలని ఉంటుంది. ఇప్పుడు ఏంటిది? నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఏంటిది? ఇవన్నీ ఉంటే నీకేమొద్దంట? విశ్వాసం అనే డాల్ ఉంటే ఏంటిది? అపవాది ఏం బాణాలు వేస్తాడు? మామూలు బాణాలు వేస్తాడా? ఏం బాణాలు వేస్తాడు? అగ్ని బాణాలు వేస్తాడు. ఈ అగ్ని బాణాలు నువ్వు తట్టుకోవాలి, నీ మీదకి రాకుండా ఉండాలంటే నీకేముండాలి? విశ్వాసమైనా వాడు వేయంగానే డాలు పట్టుకోవాలి, అది ఉండాలి. అది లేకపోతే నేను ఎలా వాడుకుంటాను? మరియు
రక్షణయు శిరస్థానం. ఏంటి నీకు ఏం కావాలి? రక్షణ. ఏం రక్షణ కావాలి? యేసయ్య కింద నాకు ఏముంది? యేసయ్య రక్తం కింద ఉన్న నాకు దేవుడు, నేను సేవించే దేవుడు, నన్ను రక్షించగల సామర్థ్యుడు, నేను సేవించే దేవుడు నన్ను పోషించగల సామర్థ్యుడు అనేది నీకు ఒక ఇది లేదనుకో, యేసుప్రభువుని నమ్ముకోలేదనుకో, ఏం లాభం? షద్రక్ మేషక్ అబేద్నెగో ఏం చేసినారు? దానియేలు ఏం చేసినారు? మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఎక్కడ? అధికారుల ముంగట్నే చెప్పారు. అవునా? మనమైతే కొన్ని సమస్యలు రాగానే టుస్ అయిపోతాం కదా. కానీ మనకు దేవుడు ఏం చేయాలి? వాడుకోవాలి. ఒకవేళ ఈ బేసిక్స్ థింగ్స్ మన లైఫ్ లేకపోతే ప్రభు మనల్ని ఇలా వాడుకుంటాడు. నెక్స్ట్, ఆత్మ ఖడ్గం అంటే ఏంటిది? వాక్యం. ఖడ్గం అంటే ఏంటిది? వాక్యం. నేను ఎన్నోసార్లు అంటాను ఏంటంటే, మన జీవితంలో వాక్యం చదని రోజు ఉండొద్దు. వాక్యం చదవలేదు నా డైరీలో ఏంటిది, ఈరోజు నేను బైబుల్ చదవలే అనేది మట్టుకు ఉండొద్దు. ఎందుకు? ఇది 2 అంచెల ఖడ్గం. ఇది ఖడ్గం లేకుండా, వాక్యం లేకుండా అపవాది యేసుప్రభుని శోధించినప్పుడు దేవుడు ఏం చేసినాడు? వాక్యమైన ఖడ్గాన్ని వాడు. ఒకవేళ నువ్వు వాక్యమైన ఖడ్గం నీతో లేకపోతే ఏ విధంగా నువ్వు వాడబడతావు? ఏ విధంగా వాడబడతావు? సో వాక్యం అనేది ఖడ్గము ఉండాలి. నెక్స్ట్, ఏంటిది? ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయాలి. మనం ఎట్లుంటామంటే ప్రార్థన చేయగానే అందరు గమ్మును కూడా వాడు చేస్తాడు, వీడు చేస్తాడు, వీడు చేస్తాడు, వీడు చేస్తాడని. ఇప్పుడు దేవుడు మమ్మల్ని వాడుకోవాలి కదా. ప్రార్థన చేయనగానే ఎవరు అందరు కింద తలకాయ నాకేడా చెప్తాడో అని చెప్పి అందరూ కింద తలకాయ గమ్మున ఉంటాడు. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేయాలి? వాడుకోవాలి. ఆఫ్టర్ ఆల్ ప్రే చేయడానికి నువ్వు అంత భయపడితే దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడు? నువ్వు ప్రే చేయడానికే సిగ్గు తల వదించుకుంటే దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడు? ఇంకోటి, కొంతమంది ఎట్లా ఫీల్ అవుతారంటే వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళే పని చేసేటట్టు ఫీల్ అయిపోతారు. ఇప్పుడు ఏంటి? ప్రభా వీడికి బాగు అంటే బాగు అయిపోవాలంట, చేయలేకపోతే నేను చేయలేదు అన్నట్టు. ప్రార్థన చేయడం నీ వంతు, కార్యం చేయడం ఎవరి వంతు? దేవుడు వంతు. ప్రార్థన చేయమని నువ్వు చేయి, నువ్వు చేయి, నువ్వు చేయి, నువ్వు చేయి, నువ్వు చేయి, నువ్వు చేయి. ఇక నీ దేవుడు నిన్ను వాడుకోవాలి. ఏం చేయాలి? దేవుడు నిన్ను ప్రార్థన చేయమంటే నోరు మూసుకుని నువ్వు చేయగలిచి. హౌ గాడ్ విల్ యూజ్ యూ. సరే, ఇక్కడికి వద్దాం. మనం మత్తయి సువార్తకు వద్దాం. 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారము దాని ఎదుట నిలవజాలవు. పేతురు ఎన్ని సంఘాలు కట్టినాడండి? పేతురు ఎన్ని సంఘాలు కట్టినాడు? దేవుడు ఏమన్నాడు? పేతురు నువ్వు బండ, నీ మీద ఏం కడతా అన్నాడు? మరి ఎన్ని సంఘం కట్టినాడు పేతురు మీద? ఎన్ని పెద్ద చర్చ్కి ఈయన పాస్టర్గా, బిషప్గా అయినాడు పేతురు గారు? చెప్పండి. ఎన్ని చర్చెస్కి బిషప్గా అయినాడు ఆయన? రెవరెండ్, బిషప్, డాక్టర్ అయినాడు ఆయన. చెప్తారా? ఎన్ని పెద్ద పెద్ద చర్చెస్ కట్టినాడు ఆయన? చెప్పండి. ఒకడైనా కట్టినాడు ఆయన? మరి దేవుడు ఏమన్నాడు? నువ్వు బండవి, నీ మీద నేనేం కడతా అన్నాడు? కట్టేది ఎవరు? వాగ్దానం చేసింది ఎవరు? కట్టాల్సింది ఎవరు? పేతురు ఏం చేయాలి? నీ ఇష్టం ప్రభు. మనం ఏం ఫీల్ అవుతాం తెలుసా? నేనే కట్టాలి. ఇక ఏం కట్టాలి? చర్చ్ అనగానే ల్యాండ్ కొనాలి, గోడలు లేపాలి, పెద్ద ఇది చేయాలి, ఇది చేయాలి. వీళ్ళెవరు ఏం కట్టలేదు. వీళ్ళెవరు? ఇవి చర్చెస్. వీళ్ళు కట్టాలి. చర్చ్ అనగానే మనిషి జీవితాలు కట్టడమే చర్చ్. ఏంటిది? మనిషి జీవితాలను కట్టడమే చర్చ్. మనిషి యొక్క ఎదుటికి బాష్పబిందు తుడవడమే చర్చ్. ఒక వ్యక్తి నరకానికి వెళ్ళకుండా ఏం చేయాలి? హృదయమే నీ దేవుని యొక్క ఆలయం.
ప్రతి ఆత్మ నరకానికి వెళ్ళకుండా పరలోకానికి చేర్చినావంటే ఒక సంఘాన్ని నువ్వు కట్టినట్టే. ఒక వ్యక్తిని నువ్వు రక్షించినావంటే ఒక సంఘాన్ని నువ్వు కట్టినట్టే. పేతురు 3,000 మంది ఒక ప్రసంగంలో, ఇంకో ప్రసంగం 5,000 మంది చర్చకు చెప్పినాడు. ఆయన వాక్యము ఎక్కడ చెప్పినాడు? ఆయన రోడ్డు మీద చెప్పినాడు. ఆయన ఏమైంది అక్కడ? రక్షణ అంటే ఎన్ని సంఘాలు కట్టినాడు ఆయన? 2 ప్రసంగాలకి 8,000 సంఘాలు అయిపోయినాయి. తర్వాత వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. బాబు ఇంకో సంఘం కట్టాలి నడు అనగానే లేచిపోయినాడు. కొర్నేలింటికి పోయి అక్కడ ఒక సంఘాన్ని కట్టినాడు. కట్టినాడా లేదా? కట్టింది కదా. మరి మనం ఎన్ని సంఘాలు కడుతున్నాం? మనము ఎన్ని సంఘాలు కడుతున్నాం? నువ్వు వాడుకో అంటే, వాడుకోవడం అంటే భౌతికం కాదు, ఇది వాడుకోవడం అంటే ఏంటిది? ఇది వాడుకోవడం అంటే. చూడండి, దేవుడు కీర్తనలు 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. చూడండి, అన్యజనులు, చూడండి ఈ రోజులలో అన్యులు ఎంత అల్లరి చేస్తున్నారు, ఎంత హంగామాలు చేస్తున్నారు కదా. జనములందరూ ఏం తలుస్తున్నారంట? వేస్ట్ వాటినే తలుస్తున్నారు. కానీ దేవుడికి చిత్తాన్ని, దేవుడి గురించి ఎవరు తలంచట్లేదు. మనము ఎవరు చెప్పుకుంటున్నారంట? దేవుడి బిడ్డలు కాదు, చీకటి సంబంధులు వాళ్ళు చెప్పుకుంటున్నారా? ఎవరికి నిలబడుతున్నారంట? దేవుడు అభిషేకించిన వారికి విరోధంగా నిలబడుచున్నారంట. మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం ఇవే పనుల్లో నిమగ్నమని వ్యర్థమైన వాటిని గురించి ఆలోచిస్తాం. చిల్లరగా ఆలోచించుకుంటూ కూర్చుంటాం. నాకు ఇచ్చింది నేను కూడా ఎప్పుడు ఇచ్చాలి, వాడు నాకు తిట్టినట్టు నేను ఎప్పుడు తిట్టాలి, నేను ఇవి ఇచ్చాలి, ఇవే చిల్లరగా ఆలోచించి కూర్చుంటే దేవుని ఒక చిత్తాన్ని మనం ఎప్పుడు నెరవేరుస్తాం? దేవుని ఒక చిత్తాన్ని మనం ఎప్పుడు నెరవేరుస్తాం? హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితాల్లో మనకు తెలియకుండా, నేను ఇంకొక సాక్ష్యం చెప్తాను. అంటే డీప్గా కొన్ని మన జీవితాలలో మనం సేవలో వాడబోకపోవడం కారణము, మనం దేవునిలో ఎదగకపోవడం కారణము, మనం విడుదల పొందుకోలేకపోవడం కారణము, కొన్ని మన జీవితాల్లో డీప్గా తెలియకుండా లోతుగా కొన్ని ఉంటాయి. ఇక్కడ ఒక సిస్టర్ సాక్ష్యం చెప్తాను. ఒక సాక్ష్యం చెప్తాను. ఈ సిస్టర్కి ఏమైందంటే వాటర్ పట్టుకోవడానికి వెళ్ళిందంట. ఎక్కడికి? నీళ్ళు పట్టుకోవడానికి. ఇప్పుడైతే అన్నీ ఇంట్లోనే వచ్చేస్తున్నాయి కదా. సో కొన్ని ఊర్లలో ఇప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు, 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ వెళ్ళి నీళ్లు పట్టుకొని వస్తుంది. సో ఈమె కూడా ఒక ఆమె ఇంట్లోకి వెళ్ళి నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళిందట. ఊరిలో ఒక ఆమె పల్లెటూరులో ఏం చేసింది, నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళిందట. నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళంగానే అక్కడ ఒక ఆత్మ కనిపించిందంట. ఆత్మ కనిపించి ఆ స్త్రీతో ఇలా అడిగిందంట. ఏం అడిగిందంట అంటే, నేను నీ కడుపులోకి వస్తాను, రానియవా అని అన్నట్టు. నేను వద్దొద్దు, నా కడుపులోకి నువ్వు రావద్దు అన్నట్టు. మళ్ళీ ఏమన్నదంటే ఆత్మ చాలా బతిలాడంట, ప్లీజ్ నాకు నీ గడుపులోకి రాని, నీ జీవితంలోకి రాని, నీ కడుపులోకి రాని, నన్ను ప్లీజ్ రాని అని చాలా బతిలాడితే ఈమె లేదు నువ్వు నాకు రావద్దు అంటే, మళ్ళీ ఆమె ఏమంటే, నీకు నేను ఏమీ హాని చెయ్యను, నీకు ఏమీ చెడు చేయను, ఏమీ హాని చేయను, ప్లీజ్ నాకు రాని అంటే, ఈమె ఏం చేసింది, నాకేం హాని చేయదంటారు కదా అని చెప్పి సరే రా అన్నదంట. ఈ విషయము ఇంట్లో ఎవ్వరికి తెలియదు, తన భర్తకు ఎవ్వరికి చెప్పలేదు, గమ్మున వచ్చి ఉన్నది. కొన్ని రోజులు అయిపోయినాక పాప పుట్టింది. పాప పుట్టి పెరిగిన తర్వాత యవనస్తురాలైంది. ఈ యవనస్తురాలు, ఈమె ఎప్పుడైతే యవనస్తురాలైందో, అప్పటి నుండి ఈమె జీవితంలో ఒక పోరాటం అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకు? ఈమెలో ఎవరున్నారు? సాతాన్. ఎక్కడ దూరింది? గర్భాశయంలోనే దూరిపోయింది.
ఇప్పుడు ఈమె 16-18 సంవత్సరాలు వచ్చింది యవనస్తురాలు. ఇప్పుడు ఈమెకి ఏమవుతుంది? ఆ దురాత్మకు ఈమెకి ఏమవుతుంది? పోరాటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ దురాత్మ నుండి ఈమె ఎట్లా విడుదల పొందుకోవాలి? ఈమెకు చాలా టార్చర్ పెడుతుంది. ఈమె వచ్చి తల్లికి చెప్తుంది, కానీ తల్లి ఎందుకంటే ఆమె ఏమన్నది? నేను నీకు ఏమీ చెయ్యను. తల్లికి ఏం లేదు, తల్లి హాయిగా ఉంది. కానీ అవస్థలు పడేది ఎవరు? కూతురు. ఈ కూతురికి దేవుడు అంటే ఇష్టం, కానీ ఈ దురాత్మలతోటి చాలా పీడింపబడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈమె ఎవరో ఒకరు చెప్పి ఈమె పడుతున్న అవస్థలు చూసి వాళ్ళ ఫ్రెండ్ ఏం చేసిందంటే, క్రైస్తవుల దగ్గరకు వెళ్తే, చర్చ్కి వెళ్తే పాస్టర్ ఏం చేస్తాడు? ఇట్లా వెలగొడతాడని చెప్పేసి ఆమె ఏం చేసింది? నేను ఒక తీసుకెళ్తానని చెప్పేసి, చర్చ్ కంటే రాదని చెప్పేసి ఇక్కడ తీసుకెళ్తానని చెప్పి సడన్గా చెప్పకూడదు, డైరెక్ట్ చర్చ్కి తీసుకొచ్చింది. చర్చ్కి తీసుకురాగానే, చర్చ్ లోపల రాగానే అటు ఇటు బొరుతుంది, అట్టా ఇట చేప కొట్టుకున్నట్టు కొట్టుకుంటా ఉంది. చాలాసేపు కొట్టుకున్న తర్వాత అప్పుడు పాస్టర్ గారు చూస్తూ ఉన్నాడు. ఈమెని విచిత్రంగానే చూస్తుంది. ఏంది ఈమె వచ్చింది కొట్టుకుని? ఎందుకంటే ఈమెకి ఏమైంది? చర్చ్కి ఎందుకంటే ఆ పాస్టరు దయ్యాలు ఎల్లగొట్టే పాస్టర్ ఆయనకి తెలియదు. ఈయన కూర్చున్నాడు, ఈయన బొర్రుతా ఉంది. ఈయనకు అర్థం కావట్లేదు ఏం చేయాలి అనేసి. ఎందుకంటే నాకు వాక్యం చెప్పడం ఒకటే తెలుసు, కానీ మామూలుగా ప్రార్థన చేయడం తెలుసు, కానీ ఈ దయ్యాలు ఈ పాస్టర్ ఎప్పుడు చూడలేదంట. ఇక ఆమె వచ్చినాక చర్చలో కొట్టుకుంటా ఉంటే ఈయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. పోలీసులను పిలవాలా, డాక్టర్ని పిలవాలా, ఎవరిని పిలవాలా, ఏం చేయాలో ఎవరికి అర్థం కావట్లేదు. ఈ సేవకుడికి అర్థం కాలేదు. కొద్దిసేపు అట్టనే కూర్చున్నాడు. తర్వాత తీసుకొచ్చిన అమ్మాయిని పిలిచినాడు. ఏందమ్మా, ఏమైంది? ఎందుకు ఇట్లా చేస్తుంది? ఎందుకు తీసుకొచ్చినావు నువ్వు? ఎవరు? ఏంటిది అంటే, ఈమె మా ఫ్రెండు, చాలా రోజుల నుండి అవస్థలు పడుతుంటే నేను అక్కడ మా ఇంటికాడ ఊరిలో పాస్టర్ ఇట్లా దయ్యం వెళ్ళకూడదు చేసి చూసినా నేను. మీరు కూడా ఇక్కడ ఆమెకు ప్రాయం చేసి ఏంటిది దయ్యం వెళ్ళగొడతారేమో అని చెప్పి తీసుకొచ్చిన. ఇప్పుడు ఈయనకు భయం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు చేయలే కదా ప్రార్థన చేయమంటే. మామూలు వ్యక్తికి ప్రార్థన చేయమంటే చేస్తారు. ఇప్పుడు దయ్యం పట్టిన వ్యక్తికి ప్రార్థన చేయమంటే ఇప్పుడు ఈయనకేమో భయం అవుతుంది. పాస్టర్ గారు ప్రార్థన చేయి. ఇప్పుడు ఏం చేయాలి? చేయకపోతే పరుగు పోతుంది. ఏం చేయాలి? ఇప్పుడు పోయినాడు. ఆమె ఒక అర్ధగంట సేపు బొర్లి అవి అంతా అయిపోయినాక పోయినాడు. పోయి మామూలుగానే అడిగినాడు. ఏమని? ఎవరు నువ్వు అడిగినాడు. అనగానే ఆమె ఒక పేరు చెప్తుంది. పేరు చెప్పంగానే ఈ పాస్టర్ ఏమో ఈమె ఆ అమ్మాయి పేరేమో అనుకుంటుంది. ఈ అమ్మాయి అంటది ఈమె పేరు ఇది కాదండి ఇది అనగానే ఈ పాస్టర్ కొంచెం అర్థమైపోయింది. ఏంటిది? ఆమెలో ఉన్న దయ్యం మాట్లాడుతుంది. అప్పుడు పాస్టర్ నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు, ఎందుకు వచ్చినావు ఇక్కడ అంటే, అప్పుడు ఆమె చెప్తుంది. ఎక్కడ చెప్తుంది? నేను ఈమె పుట్టమిని గర్భంలోనే దూరినాను అంట. గర్భంలో దూరినా. ఎట్లా దూరినావు అంటే, వీళ్ళమ్మ నాకు పర్మిషన్ ఇచ్చింది, అందుకే దూరినా నేను అన్న. మొత్తం స్టోరీ మొత్తం చెప్పుకుంటూ వచ్చింది. అయితే పాస్టర్ అన్నాడు, ఇప్పుడు యేసు నామములో ఈ బిడ్డను విడిచి వెళ్ళిపో అంటే, నేను పోను అంటున్నాను. నేను పోను అన్నా. ఎందుకు పోవు అంటే, నేను పోను అంటుంది. ఏం చెప్పండి? పోను అంటుంది. ఇప్పుడు ఈ పాస్టర్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. యేసు నామములో పోమంటూ ఈమెమంటూ నేను పోను అంటుంది. కొద్దిసేపు ఆలోచించినాడు, మాట్లాడినాడు, ఏం చేయాలి? ఎందుకంటే ఈయన కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు సడన్గా ఈ పాస్టర్ మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఆయన ఏం చేసినాడు? లేచి ఆ నిబంధనని కొట్టివేసి గద్దించి వెళ్ళగొట్టేసినాడు. వెంటనే ఆ బిడ్డకు విడుదల కలిగిందంట. అట్లాగా కొన్ని సీక్రెట్ సిన్స్ కమిట్మెంట్తో దురాత్మలతో చూడండి, అది వాళ్ళ లేకపోతే వాళ్ళ పిల్లలు. మనం కూడా దేవుడు ఆ తర్వాత ఆ బిడ్డ మంచి సేవలో ఆ దురాత్మ నుండి విడుదల పొందుకున్నాక ఆమె దేవుడు సమర్పించుకుని నమ్ముకొని ఆమె సేవకుని పెళ్లి చేసుకుని సేవలో ఆమె ఉంది. అంటే చూడండి, ఆమెకి ఏముంది? సేవలో వాడబడాలి, దేవుడికి ప్రణాళిక ఆ బిడ్డ పట్ల ఉంది. కానీ సాతాను ఎక్కడ దూరింది? గర్భంలోనే దూరింది. అందుకోసమే మన జీవితంలో ఫౌండేషన్స్, పునాదులు. సో మన జీవితాల్లో కూడా కొన్ని దాగున్నాయి శాపాలు ఇలా ఉంటాయి. అందుకోసమే దానిలో మనం అలవాటైపోతాం. దానిలో మనం ఏమవుతాము? ఇప్పుడు ఇందాక ఒక సాక్ష్యం చెప్పాను. ఏంటిది? 7 మందిని పెళ్లి చేసుకోవాలని 7 మంది అంటే దానికి అలవాటు అయిపోతుంది ఆమె. కానీ ఎందుకు ఇట్లా అవుతుంది నా జీవితంలో దానికి చేయట్లేదు. ఇప్పుడు ఈమె కూడా ఏంటిది?
ఆ తల్లి ఏం చేసింది, నేనైతే మంచిగానే ఉన్నా కదా, నా పిల్ల పోతే పోనీ అని చెప్పేసి అట్లా అలవాటు అయిపోయింది. అంటే దానిలో బతకడం అలవాటు అయిపోయినారు, కానీ దాన్ని ఎదిరించి బయటికి రావడానికి ఇష్టపడట్లేదు. మన జీవితాలలో కూడా కొన్నిసార్లు కొన్ని సమస్యలతో అలవాటు అయిపోతాం మనం, దాన్ని కొట్లాడి బయటికి రావడానికి ఇష్టపడము. హల్లెలూయా. ఇంకొక సాక్ష్యం చెప్తాను. ఈ సాక్ష్యాలు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ జీవితాలు జరిగినాయి. దానికి సేమ్ మన జీవితాలు అలా కాకపోవచ్చు, కానీ ఇంచుమించు అలాంటి మన జీవితాల్లో కూడా కొన్ని ఉండొచ్చు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు, ప్రేమించుకున్నాడు. కానీ అబ్బాయికి ఒక విషయం తెలియదు, ఏంటంటే వాళ్ళ నాన్న చేతబడి చేస్తాడు మనిషి. వాళ్ళ నాన్న చేతబడి చేస్తాడు వ్యక్తి. అంటే చేతబడి అంటే పాములను ఆడిస్తాడు, పాములతోనే చేతబడి చేస్తాడు అనేసి ఈ అబ్బాయికి తెలియదు. మొత్తానికి వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, వాళ్ళ నాన్నకి చెప్తే ఒప్పుకున్నాడు, అయిపోయింది. పెళ్ళి అయిపోయినాక ఏమైందంటే రాత్రి ఫస్ట్ నైట్ పడుకోగానే ఈయన కాళ్ళకు వచ్చి పాము చుట్టుకుంది. పాము చుట్టుకోగానే పాము ఏం చేస్తుంది, ఆయన కాళ్ళకున్న బొట్టలని పిలుస్తూ ఉంది. పిలుస్తున్నా కానీ టక్కన లేస్తాడు. లేచి చూడంగానే పాము ఉంటుంది. పామ్ 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 అని అరసంగానే వాళ్ళ పక్కన భార్య లేచి అంటే అది, ఓ ఇదా, నువ్వేం కంగారు పడకు, అది నా మెసెంజర్. మెసెంజర్ అంటే ఏమంటారు, రాయబారి. అంటే ఏమైనా సమాచారం తీసుకొచ్చి ఇక్కడ చేసేది, అది మాదే ఫ్రెండ్. ఇప్పుడు నాకు పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఈ పాము కూడా ఇప్పుడు నీకు ఫ్రెండు, నువ్వేం భయపడకన్నకి ఈయనకు ఒకటేసారి గుండె డక్ అన్నది. ఏమైంది, గుండె డక్ అన్నది. ఎందుకు నువ్వేంటిది అంటే అప్పుడు తెలిసింది ఏంటంటే వీళ్ళ నాన్న పాములతో చేతబడి ఇవన్నీ చేస్తాడని చెప్పేసి. ఇప్పుడు ఈయనకి ఏమైంది, దాని నుండి విడుదల పొందుకోవాలి. ఎలా విడుదల పొందుకుంటాడు? ఇక ఈ పిల్లకి ఏమైంది, అలవాటు అయిపోయింది. ఈ అమ్మాయికి ఏముంది, ఏమైంది, ఈ అమ్మాయికి ఏమైంది, అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈ అబ్బాయికి ఏంటిది, అర్థం కాలేదా, అయిందా? ఇప్పుడు మీ ఇంట్లోనే ఎవరికొకటి పాముతో ఉండడం అలవాటైంది, పోయి మీరు వాళ్ళతో ఉండమంటే ఉంటారా? మీ పక్క బెడ్ ఎవరితోనే ఉందనుకోండి, వాడికి అలవాటు ఉంది, పాములు వచ్చి వాడి మీద పడుకుంటే, వాళ్ళ కాళ్ళకు చుట్టుకుంటే, వాడిని చుట్టుకుంటే, మీరు వెళ్ళి వాడి పక్క మీ ఫ్రెండ్ అని చెప్పి పడుకుంటారా? ఏం చెప్తారు, ఏం చేస్తారు? ఆడికేమో అలవాటు అయిపోయింది, వాడికి దాని నుండి ఏమైంది, అలవాటు అయిపోయింది. అట్లా మన జీవితాల్లో కొన్ని దురాత్మలతో మనకి ఏమవుతుంది, అలవాటైపోయి, అలవాట్లో పొరపాటు అన్నట్టు అలవాటైపోయి ఉంటే ఆ వ్యక్తికి జీవితంలో విడుదల రాదు. అప్పుడు ఈయన ఏం చేసినాడు, ఇది ఇట్లా అయితే కరెక్ట్ కాదని చెప్పేసి కొన్ని రోజులు గమ్మున ఉన్నాడు. దాని తర్వాత ఏం చేసినాడు ఒక రోజు, ఎందుకంటే ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ కబురు మొత్తం ఈ పాము తీసుకెళ్ళి ఎక్కడ ఇస్తుంది, వీళ్ళ అయ్యకు ఈ భార్యకి ఇస్తుంది. ఈయన ఏం చేసినాడు, ఇక కొన్ని రోజులు ఇట్లా కాదని చెప్పేసి వీడు ఎక్కడికి వెళ్ళినా పాము వస్తుంది వీడికి అర్థమైంది. చూసుకొని గమ్మున ఒకరోజు ఏం చేసినాడు, సరే మనం చాలా రోజులు అయింది కదా, ఎక్కడికి వెళ్ళలే కదా, మనం అలా తిరిగి వస్తాం పా అని చెప్పేసి ఏం చేసినాడు, భార్యను తీసుకొని పెట్టే చదువుకుని పోయినాడు. ఈ పాము వస్తుంది వీడికి బాగా తెలుసు. వెళ్ళినారు, వెళ్ళిస్తా మొత్తం ఒక సిటీకి వెళ్ళినారు. సిటీకి వెళ్ళినాక అక్కడ వీళ్ళ ఫ్రెండ్ ఎప్పుడో ఒక చెప్పినాడు, ఏంటంటే పలానా చర్చ్కి వెళ్తే ఇలా జరిగిందిరా అని చెప్పి ఏదో ఒకడో టీవీలోనో సంథింగ్ ఎక్కడో వాడు ఆ వ్యక్తి చూసినాడంట, విన్నాడంట. వినేసి అడ్రస్ కనుక్కొని పోయినాడు. పోయినాక అట్లా చేసుకుంటా ఏం చేసినాడు, కరెక్ట్ ఆ అడ్రస్కి ఏం చేసినాడు అంటే చర్చ్ కాడికి తీసుకొచ్చి ఆకలి అవుతుంది, అక్కడికి వెళ్ళి మనం చెట్టు కింద వెళ్ళి తిందాం, అక్కడైతే మనకి ఎవరు డిస్టర్బ్ కాదని చెప్పి ఈయన అన్నాడు. ఎవరికి, వాళ్ళ భార్యకు తెలివిగా అన్నాడు. భార్యకి చర్చ్కి వెళ్తే ఇవన్నీ తెలియదు కదా భార్యకు. సరే అని చెప్పేసి బండి దాని లోపల తీసుకెళ్ళంగానే ఈ పాము కింద పైన కింద పైన కింద పైన అవుతుంది. ఏంటిది, పాము. ఈమెకు కూడా కొంచెం ఎట్లనో అవ్వడం స్టార్ట్ అయింది. ఎక్కడ, చర్చ్ కాంపౌండ్ లోపలికి వెళ్ళంగానే వెళ్ళి ఈమెకండి నాకేమో అట్లా ఏమవుతుంది, ఏం కాదు 2 నిమిషాలు తినేసి వెళ్ళిపోదాం, 2 నిమిషాలు తినేసి మనం మెదిపోదాం అనేసి వెళ్ళి చెట్టు కాడ వెళ్ళి టిఫిన్ తీసి తింటున్నారు. ఆ పాము మట్టుకు ఏం చేసింది, ఇక్కడ రాకుండా చెస్ట్ అది దాన్ని కప్పెడతారు కదా, దానిలోనే కొట్టుకుంటా ఉంది. కొద్దిసేపు అయిపోయినాక ఈయన ఏం చేసి మెల్లగా తింటున్నాడు. ఎందుకంటే ఈయనకు అర్థమవుతుంది ఏదో జరుగుతుంది అని చెప్పేసి. ఎందుకంటే పాము ఆ బుట్ట ఇట్లా అవుతుంది, ఈమె కూడా ఎట్లా అవుతుంది, ఏదో ఈయనకి ఏదో ఒకటి అర్థమైంది, ఏంటిది ఏదో జరుగుతుంది ఇక్కడ,
కొద్దిసేపు ఉంటే ఏదో మనకు బయట పడుతుంది అని చెప్పేసి ఈయన మెల్లగా తింటున్నాడు, ఆమె తినట్లేదు. ఈయన తింటున్నాడు మెల్లగా, తినిపోదాము. అర్ధగంట అయింది, 30 గంట అయింది, గంట అయింది. తినేసినాడు, మెల్లగా తినడం అయిపోయినాక కొంచెం నడుమును వస్తుంది, కొంచెం ఆగు పోదామని చెప్పేసి ఒరిగినాడు. ఈమె కావట్లేదు. అలే కొద్దిగా అయినాక ఆ పాము బుట్టలకి బయటికి వచ్చింది. బయటికి వచ్చి ఇట్లా పారిపోతుంది. అప్పుడే ఒక కారు వచ్చి తలకాయ మీదకి ఇచ్చిపోయింది. ఆ పాము సచ్చింది. సావంగానే ఈమె గట్టి కేకేసింది. ఎవరు? ఈ అమ్మాయి గట్టి కేక వేయగానే ఈయన సడన్గా లేచి ఒక్కటిసారి విరిగిపడ్డాడు. ఏమైంది అని చెప్పేసి చూడంగానే ఈమె మొత్తం నీరసంగా అయిపోయింది. ఏంది ఈమె నీరసంగా అయిపోయింది, ఏమైంది? ఈయనకేం అర్థం కావట్లే. ఏదో అనుకున్నాడు, ఏమైందని మొత్తం వీకెట్ చూడగానే ఏమైంది, నీళ్ళు తీసుకు ముఖం మీద కొడుతున్నాడు, అది చేస్తున్నాడు. ఇది ఏం చూడంగానే అక్కడ పాము చచ్చిపోయింది. పాము ఏమైంది? చచ్చిపోయింది. పాము చచ్చిపోగానే అప్పుడు అర్థమైంది, ఈ పాము చచ్చిపోగానే ఏమేం చేసింది? కేక వేసింది. అంటే వీళ్ళకు ఉన్న దీనికి ఉన్న ఏంటి సంబంధము విరిగిపోయింది అని నాకు అర్థమయ్యి ఏం చేసినాడు, కొద్దిగా అయిపోయినాక అక్కడ చర్చ్ కాంపౌండ్లో ఎవరో ఉంటే ఒక సిస్టర్ని పిలిచి, సిస్టర్ ఇట్లా జరిగింది, కొంచెం ప్రే చేయరా అంటే ఆమె ఏం చేసింది, వాటర్ తీసుకొని ఆమెకు ప్రే చేసిందంట. ప్రే చేయగానే ఆ స్పిరిట్ని వెళ్ళగొట్టంగానే ఆమె ఏమైంది? మంచిగా అయిందంట. ఒకవేళ దానికి నువ్వు అలవాటు అయినావు అనుకో, నువ్వు జీవితంలో పైకి రావు. దానికి ఎప్పుడు మనము అపవాదితో నిబంధన చేసుకొని దానికి బానిస కాకూడదు. ఏం కాకూడదు? ఒకసారి యుఎస్లో ఏమైందంటే ఒక తండ్రికి చాలా కష్టాలు వచ్చినాయంట. ఏమొచ్చినాయి? చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయంట. చాలా కష్టాలు వస్తే ఆ వ్యక్తి ఏం చేసినాడంటే ఈ పచ్చబొట్లు పోడ్చుకొని దాంతో వాళ్ళు ఏదో చదువుతారంట, పచ్చబొట్లు పోడ్చి చదువుతారు. అక్కడికి వెళ్ళినాడు. ఫారెన్లో చాలామంది పచ్చబొట్లు ఉంటాయి, మనకి ఇక్కడ కనిపించడం కష్టం. కానీ ఫారెన్లోకి వెళ్తే, ఆ యుఎస్కి వెళ్తే ఒళ్ళు మొత్తం పచ్చబొట్లతోనే ఉంటారు. ఆడోళ్ళు మగవాళ్ళు అంతా చేయిలు మొత్తం అంతా పచ్చబొట్లు బాగా పెట్టించుకుంటారు. దానికి ఏమేమో సింబల్స్ అవి ఉంటాయి. అయితే ఈయన కూడా దాంట్లో చేతబడి చేసే ఒక వ్యక్తి అంట. అక్కడికి వెళ్ళి నాకు చాలా సమస్యలు అవుతున్నాయి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు చాలా ప్రాబ్లంలో ఉన్నాను అంటే ఆయన ఏమన్నాడు, నీకు ఎంతమందికి సంతానం అంటే నాకు 2 కూతుర్లు ఉన్నానంటే, సరే నీ జ్యేష్ఠ కుమార్తెను తీసుకోరా, నేను ఆమెకు ఇది ఏమంటారు పచ్చబొట్టు పొడిచి నీకు మంత్రం చదువుతా, నీకు ఈ సమస్యలు పోతాయి అంటాడు. సరే అని చెప్పేస్తే ఆ కూతుర్లలో పెద్దకు నేను రాను అన్నది ఆమె. సరే చిన్న కూతురు సరే ఈమె ఏం చేస్తాడు చూద్దామని చెప్పేసి చిన్న కూతురు ఏం సరే నాకు ఏం చేస్తావు అని చెప్పి ముందు పోగానే ఆయన ఏమన్నాడంట, బట్టలు ఇప్పన్నాడంట. బట్టలు ఇప్పనగానే ఈయన బట్టలు ఇప్పమంటున్నాడు అంటే ఏం చేస్తావో అడిగిందంట. ఆయన కత్తి తీసుకున్నాడంట. ఈయన ఛాతీ మీద ఏదో చేయడానికి పోతుంటే ఈమె గట్టిగా అరిచిందంట. గట్టిగా అరిచి, నన్ను వీడు చంపేయాలని చూస్తున్నా, నన్ను ఇచ్చేయాలని చూస్తున్నా, పోలీస్ కంప్లైంట్ చేస్తా అంటే నువ్వు కూడా ఇరికడంలో పడతావు చూడు నేను. ఎందుకంటే ఫారెన్లో పిల్లలకి ఏమన్నా అయితే పోలీసులు వస్తే పేరెంట్స్ కూడా అరెస్ట్ చేస్తారు. ఫారెన్లో అది ఇది రూల్ అనమాట. పిల్లలకి ఏమన్నా అంటే పోలీసులు వాళ్ళకు ఒకటి ఉంటుంది అనమాట, ఫోన్ నెంబర్. వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి పేరెంట్స్కి, పిల్లలు తీసుకెళ్ళి పిల్లల్ని వాళ్ళే పెంచుకుంటారు. పేరెంట్స్కి వాళ్ళకు సమ్ పనిష్మెంట్ ఏమో ఇస్తారు, ఎందుకు పిల్లల్ని సరిగా పెంచినందుకు. ఇప్పుడు ఏంటిది, అక్కడ ఆమె ఫోన్ చేస్తా అంటే ఆయన అన్నాడంట, నా బిడ్డను ఏమనకు, అదేదో చేయదో నాకు చేయనడంట. నాకు చేయంటే సరే అని చెప్పేసి ఈయన ఏం చేస్తాడు, వెళ్ళి అక్కడ ఆ పచ్చబొట్టు ఏందో ఈయన పొడిపించుకున్నాడంట. పొడిపించుకున్న నుండి ఈయన సమస్యలు ఏమనుకున్నాడు, తగ్గిపోతాయి అనుకున్నాడు. కానీ సమస్యలు ఏమైనాయి, ఆ రోజు ఇంకా పెరగడం ప్రారంభమైనాయి అంట. పెరగడం ప్రారంభమైనాయి. అప్పుడు ఇంట్లో సమాధానం లేకుండా అందరు గొడవలు అనేది ప్రారంభమైంది.
ఈ చిన్న కూతురుకు తెలిసి గ్రహించింది. ఎందుకంటే చిన్న స్కూల్లో ఈ చిన్న బిడ్డకు ఏంటిది, ఇవి ఇలా చేస్తారని వాళ్ళ స్కూల్లో ఒక ఫ్రెండ్ చెప్పేదంట. ఇలా వెళ్తే ఇలా చేస్తారే అంటే, అందుకోసమే ఈమె నన్ను చంపేస్తాడని చెప్పి ఈమె చేసింది. ఇప్పుడు ఈమెకు వెళ్ళి ఆ ఫ్రెండ్కి చెప్పిందంట, ఏమని, ఇగో మా డాడీకి ఇట్లా పోయినాం, ఇట్లా అయింది, అప్పటి నుండి మా ఇంట్లో రోజు గొడవలే, సమస్యలు పెరిగిపోతున్నాయి, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదంటే, ఆమె ఏమన్నది, ఇట్లాంటి కేసు డీల్ చేయడం చాలా కష్టం అని చెప్పి ఒక డెలివరెన్స్ అని తీసుకెళ్తే, డెలివరెన్స్ ఆయన ప్రే చేస్తున్నాడంట, వాళ్ళ ఫాదర్ చనిపోయినాడు. వాళ్ళ ఫాదరు ఎందుకంటే కొన్ని ఇష్టపడి వెళ్ళి చేయించుకుంటే, అంటే దానికి అలవాటు, ఇష్టపడి కొన్ని దురాత్మలు ఇష్టపడి తెచ్చుకొని ఇవి చేసుకుంటే దాని నుండి బయటపడడం కష్టం. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఏంటిది, కొన్ని సమస్యలకి మనం ఏమైపోతాము, అలవాట్లు అయిపోతాం. ఆ అలవాట్లో మనము ఉండకూడదు. హల్లెలూయా. కొంతమందికి స్పెషల్లీ సిస్టర్ లేడీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అది ఎందుకు ఎలా అవుతుందనేది ఇదనమాట. అంటే దానికి అలవాటు అయిపోతారు. ఏంది అలవాటు అంటే, కొంతమందికి కళల్లో ఏందంటే మేకలు, సర్పాలు, చేపలు, నీళ్ళకు సంబంధించిన కొన్ని జంతువులు కానీ ఇలా కనిపిస్తాయి. చాలామందికి అవి గుర్తుండవు. అయితే వీళ్ళకి ఫేస్ చేసే ప్రాబ్లం ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఇలా ఉన్నప్పుడు వీళ్ళ ఫేస్ చేసే ప్రాబ్లం ఎలా ఉందంటే, దాంతో వీళ్ళు బంధించబడతారు. ఆ స్పిరిట్స్తో వీళ్ళు బంధించబడి వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అవుతుందంటే, మెన్సెస్ ప్రాబ్లంగా రావు, రీప్రొడ్యూస్ సిస్టంలో ప్రాబ్లం అవుతుంటుంది. భర్తతో ఎప్పుడు పడుకోడు, ఒంటరిగానే పడుకుంటారు. ఎందుకంటే దురాత్మలు వస్తాయి కాబట్టి. ఆ దురాత్మలు, ఆ స్పిరిట్స్ వచ్చి వీళ్ళ లైంగిక సంబంధం చేస్తే కానీ భర్తల పక్క పడుకో, భర్తను ముడుకొని కూడా భర్త అంటే చీ అని కొడతారు అనమాట. వీళ్ళకి ఏంటిది, ఈ స్పిరిట్స్ వీళ్ళ మీద అటాక్ చేసి ఉన్నప్పుడు వీళ్ళతో నిబంధన అయిపోతుంది. ఈ నిబంధన అయిపోయినప్పుడు వీళ్ళు ఎంతసేపు ఆ ప్రాబ్లం గురించే చూస్తూ ఉంటారు. ఏంటిది, ఈ ప్రాబ్లం కోసమే బ్లడ్ ఎక్కువ పోవడము, ఇలాంటి సంబంధం నొప్పి, ఇవన్నిటికీ చూస్తూ ఉంటారు. ఇవి ఎందుకు అంటే దీంతో నిబంధన అయినందుకు వీళ్ళకి. ఇప్పుడు వాళ్ళు చాలామంది ఏమైతే అలవాటు అయిపోతుంది, చాలామందికి అలవాటైపోయి ఎప్పుడు నొప్పి అలవాటుగానే ఉండిపోతారు. కానీ దానికి డీల్ చేయరు, దానికి ఏం చేయరు, నాకు ఇష్టం లేదు అనుకుంటా వీళ్ళు ఏం చేస్తారు, ఈ దురాత్మలతో ఏంటి, నీల ఆత్మలు, చేపలు, సర్పము, మేకలు, ఇలాంటి జంతువులతో ఏమవుతారు, వీళ్ళు ఒంటరిగా ఉండడం చాలా ఇష్టపడతారు. ఒంటరిగా ఉండడం, భర్తతో ఉండరు, ఒంటరిగా ఉంటారు, వేరేతోనే ఉంటారు. భర్తతో కాకుండా వేరే అబ్బాయిలతో వేరే వాళ్ళతో కూడా ఉండడానికి ఇష్టపడతారు. కానీ భర్త, ఎందుకంటే ఈ స్పిరిట్స్తో వీళ్ళు నిబంధన చేసుకున్నప్పుడు ఇలాంటి లేడీస్కి చాలా ఇబ్బందులు అవుతాయి. అందరు ఏమనుకుంటారు, సాధారణంగా తెలియక దానికి అలవాటు అయిపోతారు. ఏంటిది, నాకు ప్రతి నెల ఇదే ప్రాబ్లం, ప్రతిసారి ఇదే ప్రాబ్లం అని చెప్పి దానికి ఆ సమస్యకు ఏమవుతారు, అలవాటు పడిపోతారు. కానీ దాని నుండి విడుదల పొందుకోవడానికి చాలామంది ఇష్టపడరు. అంటే చెప్పుకోవడానికి ఇష్టపడరు, దాంతో విడుదల పొందుకోండి. దీనివలన ఏమవుతుందంటే, వీళ్ళ మీద చేతబడులు ఈజీగా ప్రభావం అవుతుంది. ఆ దురాత్మల నుండి విడుదల పొందుకోవడానికి ఉండదు. ఇలాంటి ఉన్నప్పుడు ఏంటంటే, ఇలాంటి స్త్రీలకు రక్తం అనేది తక్కువ అయిపోతూ ఉంటుంది. శరీరంలో రక్తం ఏమవుతుంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. రక్తం పెరగదు, రక్తం ఎందుకంటే ఏం చేస్తారు, ఎప్పుడైతే వీళ్ళు ఒంటరిగా పడుకుంటారో ఈ దురాత్మలతో, ఎందుకు నిబంధన ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళతో పడుకొని వీళ్ళకున్న బలాన్ని మొత్తం వాళ్ళు పీల్చేసుకుంటూ ఉంటారు. అందుకోసమే ఈ లేడీస్కి ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా నొప్పి, చాలా అనారోగ్యం ఫేస్ చేయాల్సి వస్తుంది. మెయిన్ ప్రాబ్లం అంటే వాళ్ళకు బ్లడ్ ఉండదు, రెండోది గర్భాశయం మొత్తం వీక్ అయిపోతుంది. కొంతమంది తిండే తినరు, కొంతమంది తింటే బాగా తింటారు. కొంతమంది ఫుడ్డే తీసుకోరు, ఎప్పుడు ఫుడ్ లేకుండా ఉపవాసం, ఫుడ్ లేకుండా ఉంటారు. కొంతమంది ఏమో బాగా
ఎంత తిన్నా తృప్తిగా బాగా తిండిపోతులుగా అవుతూ ఉంటారు. ఎందుకు ఇలాంటి ఎంత తిన్నా ఎంత తినకపోయినా వీక్నెస్ మట్టుకు అలానే ఉంటుంది. రీజన్ ఏంటిది అంటే ఇగో వీళ్ళతో స్పిరిట్స్తో ఉన్న కనెక్షన్స్, ఈవిల్ స్పీడ్తో ఉన్నాడు. చాలామందికి వివాహాలు కావు, వివాహాలు అయినా కానీ వీళ్ళు ఇవే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఇవే ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. చాలా ఎందుకంటే అలవాటు అయిపోతారు. దేనికి? చాలామంది భర్తలు తాగొచ్చి కొడుతూ ఉంటారు, భార్యలు దానికి అలవాటు అయిపోతారు. రోజు వచ్చి కొడతాడు, తాగి కొడతాడు, అంతే అలవాటు. ఈమె తిడుతుంది, ఆయన కొడతాడు, అలవాటు అయిపోతుంది. మన ఫ్యామిలీ డైలీ లైఫ్లో కొన్ని రొటీన్గా అయిపోతాయి. అంటే తెలియని బానిస ఏమంటారు, తెలియకుండా ఉన్న బానిస బంధకాలు, బంధకాల నుండి విడుదలపోతుంటే మీ ఇష్టం లేకుండా దాంట్లోనే మనిషి ఏమవుతాడు, ఉండిపోతూ ఉంటాడు. దాంతోనే సమస్యల మీద సమస్యలు, దానికి సమస్యల్ని అలవాటు అయిపోతాడు. ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మనిషికి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయనుకోండి, చాలా విపరీతమైన పెయిన్ అవుతుంది. ఫస్ట్ పెయిన్ ఎక్కువ హెవీగా అయ్యేది ఏంటంటే వెంక మన ఇరిగితే చాలా ఘోరమైన నొప్పి ఉంటుంది. సెకండ్ పెయిన్ మనిషికి భరించలేనిది ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ పెయిన్ చాలా భరించలేడు మనిషి. అయితే ఈ నొప్పి భరించకుండా ఏం చేస్తాడు, టెంపరవరీ ఇంజెక్షనో టెంపరవరీ ఏదో మనిషి తీసుకుంటాడు. తీసుకోవడం వలన ఏమవుతుంది, తాత్కాలికంగా నొప్పి తగ్గుతుంది, కానీ ఆ ప్రాబ్లం అన్నది ఏం కాదు, సాల్వ్. ఒక్కసారి నొప్పి వస్తుంది, ఇంజెక్షన్ తీసుకుని తగ్గుతుంది. రెండోసారి నొప్పి వస్తుంది, తీసుకుని తగ్గుతుంది. మూడోసారి అప్పుడు ఏమవుతుందంటే ఈ బాడీ ఆ నొప్పి ఇంజెక్షన్, ఆ నొప్పికి ఏమైపోతుంది, అలవాటు అయిపోతున్నాడు, కానీ ఆ సమస్య మటుకు పరిష్కారం కావట్లేదు. అట్లా ఉండి 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 కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. ఏం డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు కిడ్నీ తీసేయడమో డయాలసిస్ ఏదో ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. మన లైఫ్లో కూడా సేమ్ ఇట్లనే ఏంటంటే ఆ సమస్యకు మనం అలవాటు అయిపోతూ ఉన్నాం. రోజు ఏంటిది, ఆ సమస్యకి మనం ఏమైపోతున్నాము, రోజు మన ఇంట్లో ఉన్న సమస్యలకు అలవాటు అయిపోతూ ఉన్నారు. సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఫ్యామిలీలో ఏమవుతున్నారు, అలవాటు అయిపోయి నా కొడుకు వినడు, నా కూతురు వినడు, మా మమ్మీ ఇంతే, మా డాడీ, అందరికీ ఏమవుతున్నారు, అలవాటు అయిపోతాను. ఈ అలవాట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, అది అప్పుడు దారి తీయగానే తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మనలో చాలామంది ఈ దురాత్మలతో ఉండడానికి అలవాటు పడిపోయారు. ఈ సమస్యలో కాపురం చేయడానికి మన సీఎం గారు అంటున్నారు కదా, కరుణతో సంసారం చేయాల్సిందే అన్నట్టు చాలామంది ఈ దురాత్మలతో ఈ సమస్యతో సంసారం చేస్తూనే పోదు, కానీ దాని నుండి విడుదల పొందుకోవడానికి ఇష్టపడు. దానికి విడుదల పొందుకోవాలంటే నువ్వేం చేయాలి, పోరాడాలి. ఏం చేయాలి, పోరాడాలి. పోరాడకుంటే నీకు విజయం ఎట్లా వస్తుంది, పోరాడకుండా విజయం వస్తుందా, రాదు. దాంతో ఏం చేయాలి, ఏసునామములో లేచి నిలబడి పోరాడినప్పుడే నీకు దాని నుండి ఏమో విడుదల వస్తుంది. హల్లెలూయా. ఇంకొకటి నేను చెప్పి ముగిస్తాను. మన మీద పెట్టే శాపాలు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి మనుషులు పెట్టే శాపాలు ఉంటాయి, రెండోది దురాత్మలు పెట్టే శాపాలు ఉంటాయి. ఒకటి మనుషులు పెట్టే శాపాలు ఉంటాయి, రెండోది దురాత్మలు పెట్టే శాపాలు ఉంటాయి. మనుషులు పెట్టే శాపానికి దురాత్మ పెట్టే శాపాలకి చాలా వ్యత్యాసం ఉంది. మనుషులు పెట్టే శాపాలు నువ్వు ఏదైనా అభిషేకించిన పాస్టర్ చేపెట్టి పెడితే వెళ్ళిపోతాయి. మనుషులు పెట్టే శాపాలు నువ్వు కూడా ప్రార్థన చేసుకొని నా మీద ఉన్న శాపాలు విరగొట్టుకుంటున్నానంటే వెళ్ళిపోతాయి, దానికి ప్రాబ్లం లేదు. కానీ దురాత్మలు పెట్టే శాపాలకి యు నీడ్ అనాయింటింగ్. దురాత్మలు పెట్టే శాపాలకి నీకేం కావాలి, అభిషేకంతో పోరాడాలి. ఏం చేయాలి, పోరాడాలి. ఎలా పోరాడాలి, మనుషులు పెట్టే శాపాలని యేసునామములో కొట్టివేస్తున్నాను, ఆయన పెట్టిన శాపాలు కొట్టివేస్తున్నాను, ఈయన పెట్టిన శాపాలు మా పూర్వీకులు వచ్చిన శాపాలు యేసునామములో కొట్టివేస్తున్నాను, ఇది అయిపోతుంది. దురాత్మలు కూడా శాపాలు పెడతాయి. దురాత్మలు ఎలా పెడతాయి అంటే చేతబడి ధర శాపాలు పెడతాయి. ఇంకోటి నీకు డ్రీమ్స్లలో వచ్చి శాపాలు పెడతాయి. ఇంకొకటి నీకు ఏమైనా పోతున్నప్పుడు డైరెక్ట్ ఆడిబుల్ వాయిస్ వినిపించి నీకు శాపాలు పెడతాయి.
నాకు కూడా ఒకసారి ఒక లేడీ నాకు కూడా శాపాలు పెడుతుంది. ఏం పెడుతుంది? నాకు కూడా ఒక ఆమె శాపాలు పెడుతుంది. వాక్యంలో తీసి శాపాలు పెడుతుంది. అంటే ఒక అధ్యాయం ఉంది, ఆ అధ్యాయం చెప్పుడు ఇవన్నీ శాపాలు పెడుతుంది. నాకు దీని గురించి ఎట్లా డీల్ చేయాలో నాకు ఏం తెలియదు. 10 ఏళ్ళ కింద హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక ఆమె వచ్చి శాపాలు పెడుతుంటే ఆ డ్రీమ్లోనే ఈమె శాపాలు పెడుతుంది. నాకు అర్థమవుతుంది ఈమె శాపాలు పెడుతుంది. ఇప్పుడు దీనికి ఎలా విడుదల పొందుకోవాలి, ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. వెంటనే ఒక వర్డ్ గుర్తొచ్చింది డ్రీమ్లని. ఏంటిది? రోమా 8:26 ఏముంటుంది? మన బలహీనతలను ఎరిగి పరిశుద్ధాత్మ తానే ఇచ్చేస్తాం. అప్పుడు వెంటనే డ్రీమ్లో హోలీ స్పిరిట్ గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ అని అనగానే వెంటనే ఆ హోలీ స్పిరిట్కి ఎప్పుడైతే మనల్ని ఇన్వైట్ చేసినానో తెలియని పవర్ వచ్చి ఖడ్గంతో వెండి దాన్ని నాశనం చేసుకుంటే ఈవెన్ దానికి ఆ ఆడమకే నాశనం చేయడం జరిగింది. ఆమె శాపాలు పెట్టే ఆమెనే డ్రీమ్లోనే ఆమెను నాశనం చేయడం జరిగింది. అంటే నువ్వు ఈవిల్ స్పిరిట్ నుండి వచ్చే కర్సెస్ నువ్వు బ్రేక్ చేయాలంటే నీకు హోలీ స్పిరిట్ హెల్ప్ కావాలి. ఏం కావాలి? పరిశుద్ధాత్ముడి సహాయంగా. పరిశుద్ధాత్ముడి సహాయం లేకుండా ఈవిల్ స్పిరిట్స్తో నువ్వు ఎదుర్కోలేవు. మనుషులు పెట్టే శాపాలు ఏసునామంలో కొట్టివేస్తున్నాను, ఏసునామంలో విరగొడుతున్నాను, ఇవి పోతే కానీ ఈవిల్ స్పిరిట్స్ పెట్టే కర్సెస్ అది నువ్వు బ్రేక్ చేయాలంటే 100% యూ నీడ్ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ సహాయం చేతనే దాన్ని నువ్వు విరగొట్టుకోగలుగుతావు. హల్లెలూయా. మనము మన జీవితంలో ఉన్న సమస్యలకి అలవాటు కాకూడదు. చాలాసార్లు మనం అలవాట్లో ఉండిపోతాము. ఈ సమస్యలకి, ఆడలకు వచ్చే సమస్యలు, మొగోళ్ళకి వచ్చే సమస్యలు, ఈ సమస్యలకి అలవాటు పడిపోతావు. కుటుంబంలో వచ్చే సమస్య, దీనికి అలవాటు ఒకవేళ నువ్వు అలవాటు పడిపోతే దాన్ని నువ్వు విడుదల పొందుకొని ముందుకు వెళ్ళలేవు. దాంతో నువ్వు డీల్ చేయాలి, దాంతో నువ్వు ఎదుర్కోవాలి. దేవుడు నిన్ను నువ్వు వాడుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? క్లెన్స్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? పాతయన్ని కడిగి వేసుకోవాలి. ఒకవేళ నువ్వు దాని నుండి డీల్ చేయకపోతే ముందుకు వెళ్ళలేవు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దేవుని ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేరాలంటే నెంబర్ 1 ప్రతిదానికి సమయం కలదు. రెండోది నువ్వు ప్రిపరేషన్ కావాలి. ఎలా ప్రిపరేషన్ కావాలి? నీ డైలీ ఉన్న సమస్యలతో నువ్వు డీల్ చేయాలి. నువ్వు ఇవే డీల్ చేయకపోతే రేపన్నాడు వేరే సమస్యలు ఎలా? నీ జీవితంలో ఉన్న సమస్యలతో నువ్వు డీల్ చేయకపోతే వేరే సమస్యలతో ఎలా డీల్ చేస్తావు? కాబట్టి వీటితో నువ్వు ఫస్ట్ డీల్ చేయాలి. నువ్వు అలవాటు అయిపోయిన ఈ సమస్యలతో నువ్వు ఈరోజు ఏం చేయాలి? దానికి వ్యతిరేకంగా లేచి నిలబడి దాంతో పోరాడి ఏం చేయాలి? నువ్వు గెలవాలి. కాబట్టి ఇప్పుడు మీ జీవితాల్ని మిమ్మల్ని దేవుడికి పరిశుద్ధాత్మ సమర్పించండి. పరిశుద్ధాత్మను శక్తిని పొందుకోండి. పరిశుద్ధాత్మ చేత మనం ఈ దురాత్మలు పెట్టే శాపాలు, ఈ దురాత్మలు మన జీవితంలో అలవాటు ఏమైతే ఉన్నాయో ఈ అలవాటు నుండి విడుదల పొందుకుందాం. ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మని మిమ్మల్ని మీరు పరిశుద్ధాత్మకు దేవుడికి సమర్పించుకోండి. నా శరీరంలో సాతాను యొక్క మచ్చలన్నీ యేసు రక్తం ద్వారా తుడిచివేస్తున్నాను. నా శరీరంలో నా ఆత్మ మీద సాతాను చేత రాయబడిన ప్రతి రాతలు ఇప్పుడే యేసు రక్తంలో తుడిచివేస్తున్నాను. నా ఆత్మ మీద, నా శరీరం మీద సాతాను యొక్క ప్రతి గుర్తులు యేసు రక్తం చేత తుడిచివేస్తున్నాను. యేసు రక్తం చేత తుడిచివేస్తున్నాను. నా జీవితంలో ప్రతి కష్టంగా, ప్రతి అపవాది యొక్క నా మీదున్న హస్తాన్ని ఇప్పుడే యేసు నామములో నాశనం అవునుగాక. నా మీదున్న ప్రతి అపవాది హస్తాన్ని ఇప్పుడే యేసు నామములో నాశనం చేస్తున్నాను.
నాశనం చేస్తున్నాను. నా మీద ఉన్న ప్రతి అపవాది యొక్క హస్తాన్ని యేసు నామములో నాశనం చేస్తున్నాను, నాశనం చేస్తున్నాను, నాశనం చేస్తున్నాను. నా మీద ఉన్న ప్రతి అపవాది హస్తాన్ని ఇప్పుడే యేసు నామములో నాశనం చేస్తున్నాను, నాశనం చేస్తున్నాను, నాశనం చేస్తున్నాను. నా మీద ఉన్న ప్రతి అపవాది హస్తాన్ని యేసు నామములో నాశనం చేస్తున్నాను, నాశనం చేస్తున్నాను, నాశనం చేస్తున్నాను. నా జీవితంలో నా తల్లి గర్భం నుండి నన్ను వేటాడుతున్న, వెంబడిస్తున్న ప్రతి నిబంధన ఆత్మను, నీ నిబంధనను యేసు నామములో కొట్టివేస్తున్నాను, కొట్టివేస్తున్నాను, కొట్టివేస్తున్నాను. నా తల్లి ద్వారా నాకు ఉన్న ప్రతి అపవాదికి నిబంధనలను ఇప్పుడే యేసు నామములో కొట్టివేస్తున్నాను, కొట్టివేస్తున్నాను, కొట్టివేస్తున్నాను. నాకు తెలియకుండా నా కళల్లో నాకు దుష్టాత్మలకు ఉన్న నిబంధనలను యేసు నామములో కొట్టివేస్తున్నాను. నాకు నీలాత్మకు ఉన్న ప్రతి నిబంధనను యేసు నామములో కొట్టివేస్తున్నాను, 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 కొట్టివేస్తున్నాను. చేపాత్మకు నాకున్న ప్రతి నిబంధనను యేసు నామములో కొట్టివేస్తున్నాను, 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 కొట్టివేస్తున్నాను. గొర్రెకి నాకున్న ప్రతి నిబంధనను యేసు నామములో కొట్టివేస్తున్నాను, కొట్టివేస్తున్నాను. మేకకు, అపవాది జంతువులకు నాకున్న ప్రతి నిబంధనను యేసు నామములో కొట్టివేస్తున్నాను, కొట్టివేస్తున్నాను, కొట్టివేస్తున్నాను. సర్పానికి నాకున్న ప్రతి నిబంధనను యేసు నామములో కొట్టివేస్తున్నాను, 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 కొట్టివేస్తున్నాను. నా జీవితంలో దుష్ట శక్తులను, దాని యొక్క ఆలోచనకర్తలను ఇప్పుడే యేసు నామములో నాశనం అవునుగాక, నాశనం అవునుగాక. నా జీవితంలో దుష్టాత్మలకు ఉన్న దుష్ట ఆలోచనకర్తలు ఇప్పుడే యేసు నామములో నాశనం అవునుగాక, నాశనం అవునుగాక, నాశనం అవునుగాక. నా మీద వేలు పెట్టి చూపిస్తున్న ప్రతి వేలు యేసు నామములో నాశనం అవునుగాక, నాశనం చేస్తున్నా, నాశనం చేస్తున్నా. నాకు వేలు పెట్టి చూపిస్తున్న ప్రతి దుష్ట వేలును, నా చేయిని ఇప్పుడే యేసు నామములో దహించి వేస్తున్నాను, దహించి వేస్తున్నాను, దహించి వేస్తున్నాను, దహించి వేస్తున్నాను, దహించి వేస్తున్నాను. ప్రతి చెడు శక్తి నన్ను ఒంటరితనంగా చేస్తున్నది ఇప్పుడే యేసు నామములో కుప్పకూలి సచ్చునుగాక, కుప్పకూలి సచ్చునుగాక, కుప్పకూలి సచ్చునుగాక. నా జీవితంలో ఉన్న ప్రతి ఎండిపోయిన ఎముకలు యేసు నామములో జీవము పొందుకొనుగాక, 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 పొందుకొనుగాక. నా జీవితంలో నాటబడిన ప్రతి చెడు మొక్కలను ఇప్పుడే యేసు నామములో పెరిగివేస్తున్నాను, పెరిగివేస్తున్నాను, పెరిగివేస్తున్నాను. నా జీవితంలో నాటబడిన ప్రతి చెడు మొక్కలు ఇప్పుడే యేసు నామములో పెరిగివేస్తున్నాను, పెరిగివేస్తున్నాను, పెరిగివేస్తున్నాను. నా జీవితంలో ప్రతి చెడు గంపలు ఇప్పుడే యేసు నామములో నాశనం చేస్తున్నాను. నా జీవితంలో ఉన్న ప్రతి చెడు గంపలను ఇప్పుడే యేసు నామములో నాశనం చేస్తున్నాను, నాశనం చేస్తున్నాను. నా జీవితంలో ఉన్న సాతాను యొక్క గంపలన్నిటినీ ఇప్పుడే యేసు నామములో నాశనం చేస్తున్నాను, నాశనం చేస్తున్నాను, నాశనం చేస్తున్నాను, నాశనం చేస్తున్నాను. నా జీవితంలో ఉన్న ప్రతి చెడు గంపలను యేసు నామములో నాశనం చేస్తున్నాను, నాశనం చేస్తున్నాను, నాశనం చేస్తున్నాను. నా జీవితంలో ఉన్న ప్రతి బలవంతుణ్ణి ఇప్పుడే యేసు నామములో కుప్పకూలి చచ్చునుగాక,
చచ్చునుగాక. నా జీవితంలో ఉన్న ప్రతి బలవంతుడు ఇప్పుడే యేసు నామములో కుప్పకూలి చచ్చునుగాక. చచ్చునుగాక. నా జీవితంలో ఉన్న ప్రతి బలవంతుడు ఇప్పుడే యేసు నామములో కుప్పకూలి చచ్చునుగాక. 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 నా జీవితంలో ఉన్న ప్రతి బలవంతుడు యేసు నామములో ఇప్పుడే కుప్పకూలి చచ్చునుగాక. నా జీవితంలో ఉన్న ప్రతి బలవంతుడు ఇప్పుడే యేసు నామములో కుప్పకూలి చచ్చునుగాక. నా జీవితంలో ఉన్న ప్రతి బలవంతుడు ఇప్పుడే యేసు నామములో కుప్పకూలి చచ్చునుగాక. నా రక్తాన్ని తాగివేస్తున్న ప్రతి దుష్టశక్తి యేసు అగ్ని పొందుకో. పొందుకో. నా శరీరంలో రక్తాన్ని తాగుతున్న రక్త పిశాచి ఇప్పుడే యేసు నామములో దహించి వేస్తున్నాను. యేసు అగ్నిలో దహించి వేస్తున్నాను. యేసు అగ్నిలో దహించి వేస్తున్నాను. నా రక్తాన్ని తాగుతున్న ప్రతి రక్త పిశాచి ఇప్పుడే యేసు నామములో యేసు అగ్ని చేత దహించి వేస్తున్నాను. దహించి వేస్తున్నాను. నా కుటుంబంలో ఉన్న వారిని రక్తాన్ని తాగుతున్న ప్రతి రక్త పిశాచి ఇప్పుడే యేసు అగ్నిలో దహించబడుగాక. 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 నాకు చుట్టుముట్టిన ప్రతి సర్పము ఇప్పుడే యేసు అగ్నిలో కాలిపోగాక. కాలిపోగాక. నన్ను చుట్టుముట్టిన ప్రతి సర్పము ఇప్పుడే యేసు అగ్నిలో కాలిపోగాక. 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 నా నెత్తి మీద ఉన్న ప్రతి బరువుని యేసు నామములో దించివేస్తున్నాను. దించివేస్తున్నాను. నా మీద బరువు వాడ యేసు నామములో నీ బరువుని నువ్వే మోసుకొని పో. నువ్వే మోసుకొని పో. నువ్వే మోసుకొని పో. నా జీవితంలో ఉన్న ప్రతి దుష్టశక్తులను దాని ప్రభావాన్ని ఇప్పుడే యేసు నామములో దహించి వేస్తున్నాను. యేసులో దహించి వేస్తున్నాను. సరస్వతి దేవమోహన్ నిబంధనలు ప్రతి ఒక్కరికి సంపూర్ణ విడుదల దయచేయండి అయ్యా. నీ బిడ్డలు ప్రభా సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేయండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవ మీరే సరస్సు నడిపించి దాన్ని స్వతంత్రంగా చేయండి ప్రభా. ఎవరు కూడా ప్రభా నాయన బానిసకు ప్రభా అపవాది బానిస అలవాటు కాకుండా దాని సంపూర్ణ విడుదల దయచేయండి. దాని పట్టును విరగొడుతూ దాన్ని నాశనం చేస్తున్నాను అయ్యా. నీ అగ్ని కుమ్మరించి కాల్చి ప్రభా ప్రతి దురాత్మ నుండి విడుదల దయచి నీ ఆత్మతో నింపి నడిపించుకోమని యేసు నామములో చిన్న ప్రార్థన అడిగి పొందుచున్నాం తండ్రి.